మీకు వైద్య విధానాల పరంగా అంటే మీకు తెలిసింది అలోపతి, హోమియోపతి, న్యాచురోపతి, ఆయుర్వేదం ఇలా రకరకాలు మీకు తెలుసు. జాగ్రత్తగా గమనించండి. ఒక అలోపతి డాక్టరు హోమియో మెడిసిన్ రాయచ్చా? రాయకూడదు. అలానే ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ హోమియో కానీ అలోపతిక్ కానీ రాయచ్చా? రాయకూడదు. అంతెందుకు ఓ పెద్ద గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఉంటాడు, ఆయన రూట్ కెనాల్ చేయొచ్చా? చేయకూడదు. కానీ నేను ప్రతిపాదించిన డైట్ విధానం ఏంటంటే ఎవరైనా చేయొచ్చు. ఒక అలోపతిక్ అయినా నా డైట్ తీసుకోవచ్చు, హోమియోపతిక్ వాళ్ళు నా డైట్ పాటించవచ్చు వాళ్ళ వైద్యంతో పాటు, ఆయన ఆయుర్వేదిక్ కానీ ఎవరైనా సరే ఇంప్లిమెంట్ చేసుకోగలగచ్చు. ఎందుకంటే ఇది మన మూలం, గుర్తుపెట్టుకోండి. నేను ఈ విధానాన్ని ఒక 5 ఏళ్ల క్రితం ప్రతిపాదించి మొట్టమొదటిగా నేను వచ్చింది ఒబేసిటీ, డయాబెటీస్తో మీ ముందుకు వచ్చాను. మీ అందరికీ తెలుసు, మన పొద్దుటూరులోనే చరిత్రలో ఎరగనంత భారీ బహిరంగ సభ, అర్ధరాత్రి 2 గంటల వరకు, సాయంత్రం 4 గంటల మొదలు పెడితే రాత్రి 2 గంటల వరకు నాన్ స్టాప్ మాట్లాడటం, అదంతా చరిత్ర. ఎన్ని వేల మంది ప్రజలు అటెండ్ అయ్యారు అదంతా మీకు అందరికీ తెలుసు. ఎంతమంది బెనిఫిట్ పొందారు ఈ ప్రాంతం నుంచి ఆ డైట్ చేసి ఇదంతా. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఎంతమంది జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు. మీరందరూ కామన్గా చెప్పగలిగే పాయింట్ ఏంటంటే 1/2 కిలో దగ్గర నుంచి గ్యారంటీ 30 కిలోల దాకా అందరికీ బొజ్జ అనేది కామన్గా ఉంది కదా ఎక్స్ట్రాగా. మీరందరూ గ్యారంటీ ఓకే. సో మీ అందరికీ నా అవసరం ఉంది ఓకే. ఎందుకంటే మీ వృత్తిలో ఇది చాలా అడ్డం అవుతుంది. మనం బరువు కానీ, అధిక బరువు కానీ, లేదా మీకు షుగర్ ఉంది, ఇప్పుడు ఇట్లా కూర్చున్నారు, మీటింగ్ లేట్ అయింది, మందులు వేసుకుని ఫుడ్ తినకపోతే ఏమవుతారు? కళ్ళు తిరిగి పడిపోతారు. అనేక రుగ్మతలు, అలానే ఇప్పుడు క్యాన్సర్ సమస్యలు కానీ ఇంకోటి ఉంది. బయట పరిష్కారం లేదండి, పరిష్కారం లేదు. ఏం జరుగుతుందంటే ఈ వైద్య రంగం అనేది ఎవరి దగ్గరికైనా మనం వెళ్ళి వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితిలో అల్లోపతి పూర్తిగా డామినేట్ చేసింది. అల్లోపతి ఎమర్జెన్సీకి తిరుగులేని ఒకే ఒక ఛాయిస్, గుర్తుపెట్టుకోండి. ఏ విభాగానికైనా అల్లోపతికి ఎమర్జెన్సీలో తిరుగులేని ఛాయిస్. అట్లానే ఎమర్జెన్సీలో బాగా ఉంది కానీ కాబట్టి ప్రతి దాంట్లో మేమేనా అంటే నో. వాళ్ళ దగ్గర చాలా పరిష్కారాలు లేవు. అంటే నేను నెగిటివ్గా చెప్పట్లేదు, పాజిటివ్గానే చెప్తున్నాను ఉన్న విషయాన్ని. ఇప్పుడు ఒక జలుబుకు కానీ మీరే చెప్పండి, మీరు ఉన్నారు కదా, జలుబుకు మందు ఉందా అలోపతిలో? దగ్గుకుందా? అలానే జ్వరానికి వస్తే ఉందా? అది కూడా అంతే కదా, 4-5 రోజులు పట్టాల్సిందే కదా ఏదైనా. అలానే షుగర్కి ఉందా? డయాబెటీస్ మందు ఉందా? డయాబెటీస్ నేను చేసిన ఛాలెంజ్ ఏంటి? ఎవరన్నా మందులతో డయాబెటీస్ తగ్గినాడు పేరు చేస్తే 2 కోట్లు ఇస్తానన్నా. మీ ఎదురుగుండా ఇంతకుముందు చేసే ఇప్పుడు చేసి ఎవరైనా ఒకళ్ళు తీసుకున్నారా? మీ ముందు మళ్ళీ మీడియా ముఖంగా మళ్ళీ ఆఫర్ ఇస్తున్నాను. మేము మందులు తోపు అనేవాడు ఎవడైనా సరే 150 ఏళ్ళలో 100 ఏళ్ళలో మీ చరిత్రలో ఏ దేశం నుంచి అయినా మందులతో డయాబెటీస్ తగ్గించిన ఒక్కడి పేరు చేస్తే నేను 2 కోట్లు ఇస్తాను. ఆ రోజుతో నేను డైట్ చేయడం అనేసి వెళ్ళిపోతా. ఇది పందెం కాదు, బహుమతి. దిస్ ఈజ్ మై ఓపెన్ ఆఫర్. నాకు పంపండి, ఎవరో తగ్గపోయినా వాడు 2 కోట్లు ఇస్తా. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. ఎట్లా మళ్ళా మీ ఇంటి దగ్గర మీ భార్యతో వండి పెట్టే విధానం నేర్పి మీ భార్యతోనే మీ తల్లితోనే తగ్గించేట్టు చేస్తాను. నేనేం చట్కాలు చేయను, వైద్యాలు చేయను. ఒక సబ్జెక్ట్ చెప్పి వాళ్ళకి చెప్పి మీ భార్యకో మీ తల్లికో చెప్పి వాళ్ళతోనే చేస్తాను. అంటే ఏంటి మీనింగు? డయాబెటీస్ వాళ్ళు తగ్గదు. బీపీ తగ్గుతుందా? థైరాయిడ్ తగ్గుతుందా? పీసీఓడి తగ్గుతుందా? ఆస్మా తగ్గుతుందా? మీరు ఆలోచించండి జర్నలిస్ట్ మిత్రులంతా. గ్యాస్ తగ్గుతుందా? సోరియాసిస్, ఎబోలా, ఎగ్జిమా, కరోనా ఏమీ తగ్గదు కదా. క్యాన్సర్లు ఏమీ తగ్గవు కదా. మరి ఎందుకుని దాని ఏదైతే గొప్ప విధానంలాగా అంటారు? ప్రజలకు కావాల్సింది తగ్గే విధానం. ఎవడు చేసినా పర్లా. ఇప్పుడు మీ జర్నలిస్ట్ మిత్రులోనే ఒకళ్ళు డయాబెటీస్ వచ్చిందండి. ఏ 14-15తో ఇబ్బంది పడి కాలు తీసేయాలంటున్నారు. ఇప్పుడు సపోజ్ నేను తగ్గిస్తా, దెబ్బ పరిగెత్తిస్తాను మిమ్మల్ని ఒక్క మందు బిళ్ళ వాడకుండా. అలా చేయకూడదా? అది అశాస్త్రీయం అవుతుందా? చెప్పండి. అంటే మందులు వాడతా కాలు కుళ్ళిపోయి తీసేటి చేయటమే శాస్త్రమా? ఏం కాదండి. ప్రతి విధానంలో మంచి చెడు ఉన్నాయి. అలానే అన్ని విధానాలు ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి అంటే మెటబాలిజం అనే ఒక్క పదాన్ని అర్థం చేసుకుంటాలో ఫెయిల్ అవుతుంది. సో నేనేం చేశానంటే, నేను సామాన్యుడే, నేను అంత తోపునేం కాదు. నేను ఒక సింపుల్ లాజిక్తో ముందుకెళ్ళాను. ఆ లాజిక్తో నా బరువు, డయాబెటీస్ ఇట్లాంటివన్నీ నా బంధువుల్లో డయాబెటీస్ తగ్గిన తర్వాత దాని సైన్స్ ఆకలింపు తీసుకుని నాకు తెలిసిన నిజాన్ని, మనం సినిమా బాగుంటే 10 మందికి కాంతారా బాగుందంటే వెళ్ళండి అని ఎలా చెప్పామో అలానే నాకు ఒక అద్భుతమైన విషయం అర్థమైంది. డయాబెటీస్ అంటే ఆఫ్టర్ ఆల్ మళ్ళీ చెబుతున్నా, తొక్కలో డయాబెటీస్. మీరంతా టైప్ 2 డయాబెటీస్ అనండి, నేను దాన్ని తొక్కలో డయాబెటీస్ అంటాను. ఎందుకంటే ఒక్క మందు వాడకుండా తగ్గి తీరాల్సిందే. 100 కోట్ల మంది చేస్తే 100 కోట్ల మందికి తగ్గి తీరాల్సిందే, అందులో మినహాయింపులు లేవు. అది ఎవరు డాక్టరు? మీ ఇంట్లో ఇల్లాలు. ఆవిడ ఉండే వంటతోనే తగ్గాల్సిందే. దీనికి సంబంధించి ఏ ఛాలెంజ్గా నేను సిద్ధం. సో ఇదంతా తెలిసిందే. నేను ప్రపంచవ్యాప్తంగా తిరగటం, దీని ఉద్యమంలా చేయటం ఇదంతా. తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను మీ ముందు చెప్దాం సబ్జెక్ట్ ఏంటంటే, ఇవాళ క్యాన్సర్ అనే మహమ్మారి మీకు తెలియదేమో ప్రతి ఇంటి గుమ్మ ముందుకు వచ్చింది. అమెరికాలో ప్రతి ఇద్దరు మనుషుల్లో పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేలోపు ఒకళ్ళకి గ్యారంటీగా వస్తుంది క్యాన్సర్. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేలోపు
తెలంగాణలో ప్రభుత్వం తరఫున సర్వే చేస్తే ప్రతి 6 మహిళల్లో ఒకళ్ళకి క్యాన్సర్ వస్తున్నట్టు గవర్నమెంట్ లెక్కలు చెప్తుంది. వాళ్ళ క్యాన్సర్ ఇక్కడ మనం కూర్చున్నాం, ఇంతమంది కూర్చున్నాం, ఇది టీవీ చూస్తున్న వాళ్ళు మనం గుర్తుపెట్టుకోండి, క్యాన్సర్ బయటపడిన వాళ్ళు, క్యాన్సర్ ఇంకా బయటపడాల్సిన వాళ్ళు మనలాంటి వాళ్ళందరం అంతే. మనం బతికేదే క్యాన్సర్ ఎన్విరాన్మెంట్లో. అయితే దురదృష్టవశాత్తు ఏమైందంటే క్యాన్సర్ సంబంధించి మనకు జరుగుతున్న అలోపతిక్ ప్రోటోకాలు సైన్స్కి సత్యానికి చాలా దూరంగా ఉంది, చాలా దూరంగా ఉంది. సింపుల్ ఉదాహరణ మీకు చెప్తాను. మీ అందరికీ క్యాన్సర్ పేషెంట్లు చూసుంటారు. నేను ఒక లాజికల్ క్వశ్చన్ అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. ఒక అతను బాగా గుట్కాలు తింటాడండి, బాగా గుట్కాలు తింటే గొంతు క్యాన్సర్ వస్తుంది కదా. గొంతు క్యాన్సర్ రాగానే వాడు గుట్కాలు కంటిన్యూ చేస్తాడు. అతనికి క్యాన్సర్ పెరుగుతుందా తగ్గుతుందా? కంటిన్యూ చేస్తే పెరుగుతుంది, తగ్గదు కదా. ఒకటి సిగరెట్లు బాగా తాగుతాడు, లంగ్ క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు వాడు సిగరెట్లు కంటిన్యూ చేస్తాడు, క్యాన్సర్ వచ్చిన తర్వాత తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతుంది. అట్లానే వాళ్ళు మీ చుట్టాలు కానీ బంధువుల్లో గమనించండి, జీవితంలో వాళ్ళ ఫ్యామిలీలో సిగరెట్లు, గుట్కాలు, కాఫీ, టీలు ఇలాంటి తాగనాల ఇళ్లలో ఏ 20 ఏళ్ల పిల్ల దగ్గర నుంచి 15 ఏళ్ల దగ్గర నుంచి ఆడవాళ్ళకి ఎక్కువ వస్తాయి. మరి వాళ్ళ జీవితంలో సిగరెట్లు, గుట్కాలు తాగలేదు కదా, వాళ్ళకి వచ్చింది కదా. మీకు అనుభవం, మీరు చాలామంది చూసుంటారు, జర్నలిస్ట్ మిత్రులంతా ఇప్పుడే నన్ను కలిసిన వాళ్ళు కూడా చెప్పారు. మరి వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఇక్కడ మిమ్మల్ని అడిగే సింపుల్ క్వశ్చన్ ఒకటే, సిగరెట్, గుట్కాలు మానేస్తే కానీ మీరు క్యాన్సర్ తగ్గదని చెప్పారు కదా మీరు. ఇప్పుడు ఈ మన ఇంట్లో లక్ష్మీ అనే అమ్మాయికి ఉదాహరణ క్యాన్సర్ వచ్చింది అనుకోండి. ఆ అమ్మాయికి ఎందుకు వచ్చింది క్యాన్సరు? కారణం మీకు తెలియదు. తెలియని కారణాన్ని ఎక్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్లో ఒక ఫిగర్ తెలిపితే ఎక్స్ అనుకుంటారు కదా. సో ఎక్స్ అనే కారణంతో అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది, విచ్ ఈజ్ అన్నోన్ కదా. ఇప్పుడు మీరేమన్నారు ఇందాక, సిగరెట్లు, గుట్కాలు మానితే కానీ ఆ క్యాన్సర్ తగ్గమని చెప్పారు కదా. మరి ఈ అమ్మాయికి ఎక్స్ అనేది మానిపించకుండా మీరు క్యాన్సర్ తగ్గుతుందని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం తిని తెచ్చుకుందో క్యాన్సరు, దాన్ని తీసేయకుండా ఎలా తగ్గుతుంది అనుకుంటున్నారు మీరు? చెప్పండి, తగ్గుతుందా? ఈ వైద్య విధానంలో మీరు చెక్ చేసుకోండి. మీరు అలోపతి హాస్పిటల్కి వెళ్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? ట్రీట్మెంట్ ఇస్తున్నారు. 4 ఉన్నాయి యాక్చువల్గా. ఒకటి సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్, లాస్ట్ది ఇమ్యూనోథెరపీ. ఇది బాగా డబ్బు ఉన్న వ్యవహారం కూడా పక్కన పెట్టండి. ఈ 3 ఉంటున్నాయి. ఈ 3 చేస్తున్నారు కదా ప్రోటోకాల్స్. ఏదైతే క్యాన్సర్ కలిగించిందో ఆ మూలాన్ని తీసేశారా? చెప్పండి. ఇప్పుడు మనమే ఉన్నామండి, మీకు సింపుల్ ఉదాహరణ చెప్తాను. 10 రోజుల తర్వాత మనం మన ఇంట్లోకి వెళ్ళాం, ఊరి నుంచి వెళ్ళి బెడ్రూమ్ తలుపు దిగానే లోపల నుంచి ఒకటే దరిద్రం పంపు కొడతాయింది. ఏంటంటే ఎక్కడో ఎలికి చచ్చింది, వాసన భయంకరంగా కొడతాయింది. మనం ఫస్ట్ ఏం చేస్తాం? ముందు ఏం చేయాలి? చచ్చిన ఎలికను అక్కడి నుంచి తీసేయాలి. అంటే ఏదైతే వాసన కలిగించిందో ఆ మూలాన్ని అక్కడి నుంచి తీసేయాలి కదా. లేకపోతే మీరు సెంట్లు కొడితే వాసన పోతుందా? మూలాన్ని తీసే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాసన పోవటం జరగదు. అర్థమైందండి? అట్లానే క్యాన్సర్ ఏదైతే కలిగించిందో ఆ మూలాన్ని తీసేయకుండా మీరు ఎలా వైద్యం చేస్తారండి? చెప్పండి. ఇప్పుడు ఒక లక్ష్మీ అనే 20 ఏళ్ల అమ్మాయికి క్యాన్సర్ వచ్చిందండి. సిగరెట్ ఆడి సిగరెట్ మానిపించారు, గుట్కావాడు గుట్కా మానిపించారు. లక్ష్మీతో ఏం మానిపిస్తే తగ్గుతుంది మీరు చెప్పండి. మీరేమంటున్నారు? ఇంతకుముందు ఏం తిన్నారు అది కంటిన్యూ చేస్తుంది, ఎలా తగ్గుతుంది అమ్మాయికి? లాజిక్కేనా? తగ్గుతుందండి. ఏమవుతుందంటే జాగ్రత్త గమనించండి, మురుగుంట వేరు, వాసన వేరండి. మన బెడ్రూమ్లో ఉంటాం, ఏ దూరంలో మురుగుంట నుంచి ఎక్కడి నుంచో వాసన మన బెడ్రూమ్లోకి వస్తుంది, కిటికీలోంచి మన ఇబ్బంది పెడుతుంది వాసన. ఇప్పుడు మీరు వాసన సెంటు కొడితే పోతుందండి, మళ్ళీ వాసన వస్తుంది కదా. నిజంగా మీకు వాసన కనుక పరిష్కారం కావాలంటే ఏం చేయాలి? మురుగుంట మీద ఫైట్ చేయాలి, వాసన మీద కాదు. అలానే క్యాన్సర్లో మీరు గమనించండి, క్యాన్సర్ వేరు, ట్యూమర్ వేరండి. ఈ 2 వేరు. క్యాన్సర్ అనేది మూలం, ట్యూమర్ అనేది దాని తాలూకు పిల్ల లక్షణం. ఇందాక నేను చెప్పిన మురుగుంట వాసన చూసుకుంటే క్యాన్సర్ అనేది మురుగుంట లాంటిది అయితే వాసన అనే లక్షణం సేమ్ ట్యూమర్ లాంటిది. చాలామంది తెలియక మాట్లాడే మాట, నాకు లంగ్ క్యాన్సర్ వచ్చిందండి, టంగ్ క్యాన్సర్ వచ్చిందండి, కిడ్నీ క్యాన్సర్ అండి, లేకపోతే బ్రెయిన్ క్యాన్సర్ అండి అంటూ ఉంటారు. పచ్చి బూతు. అలాంటి క్యాన్సర్లు ఉండవు. క్యాన్సర్ ఎప్పుడు ఆర్గాన్ బేస్ కాదు. ఇది సాధికారకంగా నేను ఎలా చెప్తున్నానంటే, నేను ఈ ప్రపంచంలో ఆంకో న్యూట్రిషనిస్ట్ అవార్డు ఒక గవర్నమెంట్తో తీసుకున్న ఒకే ఒక పర్సన్. నేను చైనా ప్రభుత్వంతో నేను ఆంకో న్యూట్రిషనిస్ట్ అవార్డు తీసుకున్నాను. చైనాలో 58,000 మంది చేసి 90% మందికి బెస్ట్ రిజల్ట్ వచ్చినందుకు నన్ను చైనా ప్రభుత్వం నుంచి ఇన్వైట్ చేసి నాకు ఆంకో న్యూట్రిషనిస్ట్ అవార్డు ఇవ్వడం కాకుండా చైనాలో ఒక అతిపెద్ద అలోపతిక్ హాస్పిటల్ చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ బ్లాక్కి విఆర్కే ఇంటర్నేషనల్ మెడికల్ సెంటర్ నా పేరు పెట్టారు. ఆ గౌరవం దక్కించుకున్న మొదటి భారతీయుడు నేను. ఇక్కడ కూడా నన్ను మన నోరి గారు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వైద్య సలహాదారు, ఆయన క్యాన్సర్కి సంబంధించి క్యాబినెట్ మినిస్టర్ ఆయన నన్ను అడిగిన మేరకు
ఇదేంటి రామకృష్ణ గారు ఇలా మీకు డయాబెటీస్ లాంటి అవలేలుగా తగ్గుతున్నాయి, మాకు తెలుసు, మా వాళ్ళు చాలామంది ఫాలో అయ్యారు, నేనే చూశాను. క్యాన్సర్లు అసలు ఎలా తగ్గుతున్నాయి మీ డైట్తో ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగితే నేను ఇండియా వచ్చినప్పుడు చెప్తాను. ఆయన ఇండియాలో ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో ఆయన పక్కన స్టేజ్ మీద కూర్చుని అనేక మంది ఆంకాలజిస్టులని బసతారకంలోనే నేను అడ్రస్ చేసి కొన్ని గంటల పాటు క్యాన్సర్ ఏంటి ఎందుకు వస్తుంది, ఎందుకు అల్లోపతిక్ విధానం ఫెయిల్ అవుతుంది, ఎందుకు తగ్గుతుంది, నా డైట్తో క్యాన్సర్ తగ్గడానికి మళ్ళీ సైన్స్ ఏంటి, సైన్స్ పునాది ఏంటి, ఇదంతా కూడా నేను గంటల పాటు ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు కూడా నన్ను అభినందించి ఒక వీడియో కూడా చేశారు, ఇది అద్భుతమైంది, ప్రపంచాన్ని మారుస్తుందని. అయితే దురదృష్టవశాత్తు అలోపతికి ఉండే పరిమితుల్లో ఈ గైడ్లైన్స్ సీట్ కారణంగా వాళ్ళు దాన్ని పాటించడం, ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయలేరు ఒక విధానం తెలిసినంత మాత్రాన. కానీ ప్రజలకు మనకు ఆ సర్వీస్ అందించవచ్చు. నిజానికి గమనించండి, నా డైటు ఒక ఆంకాలజిస్ట్ కనుక ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ డైటు చెప్పరండి, మీరు గమనించండి జాగ్రత్తగా, నోట్ దిస్ పాయింట్. మీ ఇష్టం వచ్చింది తినండి అంటారు. మీ ఇష్టం వచ్చింది తినండి అనే పదం ఇవాళకి కొన్ని కోట్ల మంది ప్రాణాలను నిలువునా తీసేసింది. అల్లోపతి తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా ఇది పక్కన పెడితే, నేను ఒకళ్ళ వ్యక్తుల మీద అటాక్ చేయడానికి నేను లేనండి. అది కొన్ని నిజాలని నిర్మోహమాటంగా మొహం పగిలేట్టు మాట్లాడుకోవాలి. పెట్ స్కాన్ అనే ఒక స్కాన్ చేసినప్పుడు హై డోస్ ఆఫ్ గ్లూకోజ్ ఎఫ్డిజి ఫార్మెట్లో మనకి ఎక్కిస్తారు. అప్పుడు భయంకరంగా క్యాన్సర్ రియాక్ట్ అవుతుంది. ఆ రియాక్షన్ మన ఫోటో తీసి మనకి క్యాన్సర్ ఎంత ఉంది, ఏ డోసులు ఎంత ఉంది చెప్తారు. అంటే వాళ్ళకి స్పష్టంగా తెలుసు, అంటే ఒక రకమైన గ్లూకోజ్ స్పష్టంగా తెలుసు గ్లూకోజ్ క్యాన్సర్కి అది ఫీడింగ్ అవుతుంది, అది విపరీతంగా రియాక్ట్ అవుతుందని. ఆ వాస్తవం మీరు తెలిసిన తర్వాత మీ క్యాన్సర్ పేషెంట్లు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మీరేం చెప్పాలి? వైద్యం చేసేటప్పుడు మీరు గ్లూకోజ్ని అంటుకోవద్దు అని చెప్పాలి. ప్రపంచంలో అమెరికా దగ్గర నుంచి అనకాపల్లి దాకా ఒక్కళ్ళు కూడా చెప్పరా విషయాన్ని. జాగ్రత్తగా గమనించండి. వాళ్ళ క్యాన్సర్ పేషెంట్లు తీసి చచ్చిపోతున్నారంటే కారణం ఈ వైద్యాల కారణం కంటే వాళ్ళు తీసుకునే డైట్ ఏదైతే గ్లూకోజ్ ఉందో, ఈ గ్లూకోజ్ మనం రెగ్యులర్ తినే అన్నాలు, కాఫీలు, టీలు, పాలు, పళ్ళు, జ్యూసులు ఎప్పుడైతే పెడతామో వాళ్ళని మనం నిలువున విషమిచ్చి చంపుతున్నట్టు లెక్క. మన పేరెంట్స్ కనుక క్యాన్సర్ వచ్చి మనం వాళ్ళకి జ్యూస్ అందించామంటే విషం పోసి గ్లాసులు అందించినట్లు లెక్కే. విషం పోసి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి గ్లూకోజ్ ఫీడింగ్ ఇవ్వకూడదు, వాళ్ళు బరువు తగ్గకూడదు, వాళ్ళని ఆల్కలైన్ వాటర్ నుంచి ఎన్విరాన్మెంట్ నుంచి బయట రావాలి. మొదట ఎందుకైతే క్యాన్సర్ వచ్చిందో ఆ క్యాన్సర్ వచ్చిన మూలాన్ని తీసేయాలి. ఎందుకు క్యాన్సర్ వస్తుంది, అసలు క్యాన్సర్ అంటే ఏంటి, ఈ నిజం మనం ప్రపంచానికి చెప్పి తీరాలి. ఎందుకంటే ఇవాళ మనం బతికే ప్రతి అడుగు క్యాన్సర్ మీదే ఉంది. సింపుల్గా మీకు ఒక ఉదాహరణ మిమ్మల్ని అడుగుతాను. ఇవాళ మీరంతా ఇంటి దగ్గర ఏం ఆయిల్ వాడుతున్నారు వంటకంటే 100కు 90 మంది రీఫైండ్ ఆయిల్ చెప్తారు, అంతేనా? పాపులర్ సన్ఫ్లవర్ రీఫైండ్ ఆయిల్ అని అంటారు. నేను ఇవాళ ప్రముఖంగా వీళ్ళంతా 31 అక్టోబర్ 2022 మాట్లాడుతున్నా. ఈ రోజున మీరు కావాలంటే ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళో లేదా కింద నాతో మాట్లాడుతూ గూగుల్ చూసుకునో వెరిఫై చేసుకోండి. పాపులర్ బ్రాండ్ ఏదైనా తీసుకోండి, సన్ఫ్లవర్ ఆయిల్ కనుక మీరు 1 కిలో లేదా 1 లీటర్ రెండు సమానమే తీసుకుంటే సుమారు 150 రూపాయల నుంచి 160 రూపాయలు ఉంది కిలో ప్యాకెట్. సన్ఫ్లవర్ రీఫైండ్ ఆయిల్ 150 నుంచి 160 రూపాయలు ఉంది. సేమ్ ఇప్పుడు Amazon.in ఇప్పుడే మీరు కొట్టి చూడండి, నేను మాట్లాడుతున్నప్పుడే ఒక 30-40 కంపెనీలు సుమారుగా వస్తాయి. సన్ఫ్లవర్ సీడ్స్ అమ్మాయి, సన్ఫ్లవర్ గింజలు కిలో ఎంత ఉందో కొట్టి చూడండి. లీస్ట్ సుమారు 321 రూపీస్ ఉంటుంది. చూడండి, చెక్ చేసుకోండి, ఇప్పుడే చెక్ చేసుకోండి. నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. సమ్ 321 రూపీస్ ఒక కిలో ఉంటుంది. ఒక కిలో గింజలు కనుక మనం మిల్లు కనుక గానగలో ఆడిస్తే 2/3 యాక్చువల్గా 1/3 ఆయిల్ వస్తుంది, లేదా మ్యాక్సిమం మంచి గింజలు అయితే హాఫ్లో వస్తుంది. 2 నుంచి 3 కిలోల గింజలు కావాలి కదా, 2 నుంచి 3 కిలోల గింజలు కావాలి. మరి 2 నుంచి 3 కిలోల గింజలు అంటే అమెజాన్లో చౌకగా దొరికే గింజలు వాడితే ఖరీదు ఎంత పడుతుందండి? అంటే మీకు గింజల ఖరీదు 700 రూపాయలు పడుతుంటే ఆ లోఫర్ గాళ్ళు మీకు 150 రూపాయలకి ఎలా ఇస్తున్నారు? కోసి కారం పెట్టేవాళ్ళకి ఒక్కొక్కడిని చెప్పండి ఎలా ఇస్తున్నారు? మీరు జర్నలిస్టులు మీరంతా క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు కదా అందరినీ. ఈ క్వశ్చన్ ఇప్పుడు అడిగారు ఎవరన్నా? ఎట్టా ఇస్తున్నారా అని, ఏం చేస్తున్నారా, మా జీవితాలు ఎందుకు ఆడుకుంటున్నారా మీరు ఎవరన్నా అడిగారా? చెప్పండి. ఏ లాజిక్తో? ఒక కిలో గింజలే వేసుకోండి, 300 రూపాయలు ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. కిలో గింజలు కిలో ఆయిల్ రాదు కదా. మరి మీరు ఎలా వస్తుంది? మీరు ఎప్పుడు అడిగారా? పల్లీల గింజలు ఎంత రేటు ఉన్నాయి, పల్లి ఆయిల్ ఎంత అమ్ముతున్నారు? గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన 160 రూపాయలు ఎంఆర్పి అంటే ఆయిల్ కాస్ట్కి 9 కాస్టులు కలుస్తాయి. ఆయిల్ కాస్ట్ కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాఫిట్, డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్, హోల్సేలర్ ప్రాఫిట్, రిటైలర్ ప్రాఫిట్, ప్యాకింగు,
ట్యాక్స్లు, అడ్వర్టైజ్మెంట్లు, కంపెనీ ఓవర్ హెడ్స్, ట్రాన్స్పోర్ట్, ఈ 9 కలిస్తే ఆ 160 రూపాయలు. ఇవన్నీ తీసేస్తే దిమ్మ తిరిగి పడిపోయేంత చిన్న ఫిగర్ 40 రూపీస్ టు 50 రూపీస్ పడదు. మీకేమో 500-600 రూపాయలు పట్టం ఏంటి? ఒక రైతు సన్ఫ్లవర్ గింజలు పండించే రైతుకి 400 రూపాయలు 500 రూపాయల పంట ఏంటి కాస్టు? వాడికేమో 30 రూపాయలు 40 రూపాయలు లేదా 50 రూపాయలు, పోనీ 100 వేసుకోండి, అంత పట్టం ఏంటి? ఎలా ఇస్తున్నాడు వాడు? ఏమన్నా దానవేర సొరకర మనిషిలోని మన ఉద్రస్త్రంగా పెట్టాడు కంపెనీ? అది చెప్తే ఆ ప్రాసెస్ గురించి తల్లిపాలు కూడా కక్కుతాం. మీరు గమనించండి, ఇవాళ మనం ఏ హోటల్కి వెళ్ళి భోంచేసినా, ఏ పెళ్ళికి వెళ్ళి భోంచేసినా, ఇంట్లో చూసినా అందరూ వాడేది సన్ ప్యాకెట్లు. స్వచ్ఛం ఎక్కడుందండి సన్ఫ్లవర్ పంట? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? ఎలా ఇస్తున్నారు మీరంతా? ఏం జరుగుతుందో మీకు చెప్పనా? ఏం జరుగుతుందంటే జాగ్రత్తగానండి, క్యాన్సర్ అంటే ఏంటో కూడా చెప్తాను. క్యాన్సర్ అంటే ఏంటో మామూలుగా మనకి ఒళ్ళంతా ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయండి. ఇవాళ మనం బాడీ కూర్చొని మాట్లాడుతున్నామంటే 100 ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్తో మనం ఒక నిర్మించబడిన ఒక నిర్మాణం. వీటిలో మనం తీసుకున్న ఆహారం, ఇప్పుడు కారుకి పెట్రోల్ ట్యాంకులో కదా మనం పెట్రోల్ కొట్టించేది, అలానే మనం తీసుకున్న ఆహారం కూడా సెల్లోనే పెట్రోల్ ట్యాంకులోకి వెళ్తుంది, మన పెట్రోల్ ట్యాంకులోకి. ఆ పెట్రోల్ ట్యాంకులోకి వెళ్ళినప్పుడు మంచి ఆయిల్ వెళ్తే పర్లా, ఎప్పుడైతే ఈ పెంట రిఫైండ్ ఆయిల్ లోపలికి వెళ్ళియో, లోపలికి వెళ్ళి ఏం చేస్తాయంటే ఈ సెల్ యొక్క కన్స్ట్రక్షన్ మార్చేస్తాయి, లోపల ఉండే దాని డిఎన్ఏని పాడు చేస్తాయి. మంచి ఆయిల్ పాడు చేయదు, మంచి ఆయిల్ సెల్ లోపలికి వెళ్తే శుభ్రంగా అది శక్తి కింద మారి మనిషి శరీరానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఈ దరిద్రగొట్టు ఆయిల్ వెళ్ళినాయో ఏం జరుగుతుందంటే బేసికల్గా ఈ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ అన్నీ కూడా మన బ్రెయిన్తో లింక్ అయి ఉంటాయి. ఒక సన్నటి వైరింగ్ లాంటి వ్యవస్థ ద్వారా మన బ్రెయిన్తో లింక్ అయి ఉంటాయి. క్యాన్సర్ అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బ్రెయిన్తో లింక్ అయి ఉంటాయి. ఎప్పుడైతే ఈ దరిద్రగొట్టు రీఫండ్ ఆయిల్ లోపలికి వెళ్ళి ఆ లింకును తెంపేస్తుంది, డిఎన్ఏ చేంజ్లో భాగంగా మీరు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఈ పెంట రీఫండ్ ఆయిల్ తిన్న వాళ్ళందరికీ లోపల ఆ లింక్ ఎప్పుడైతే తగ్గొడుతుందో ఆ సెల్కి బ్రెయిన్తో లింక్ పోయి స్వేచ్ఛాజీవి అవుతుంది. ఏ సెల్ అయినా తినాలన్నా, పుట్టాలన్నా, మూవ్ అవ్వాలన్నా బ్రెయిన్ ఆదేశాలతో పనిచేస్తుంది. నువ్వు చావు అంటే చచ్చిపోతుంది, చావు అని బ్రెయిన్ ఆదేశాలు ఉంటేనే చచ్చిపోతుంది. ఎప్పుడైతే బ్రెయిన్ అది తప్పిపోయిందో దాని చావు కూడా లేదు, పాడైపోయింది. స్వేచ్ఛ అది మొత్తం టాప్ నుంచి బాటం దాకా ఉంటుంది. ఇలా పాడైపోయిన సెల్స్ ఎక్కడ ఏ భాగంలో ఎక్కువ ఉంటే ఆ భాగంలో ముందు బయటపడుతుంది. మీకు అది కాకతాళ ఇంకా బ్రెస్ట్లో ఎక్కువ ఉంటే అది బ్రెస్ట్ క్యాన్సర్. అంటే బ్రెస్ట్లో ఎక్కువ ఉందంటే దాని మీనింగ్ బ్రెస్ట్ ఒక చోట వచ్చిందని ఇది కాదు మీనింగ్. మీ ఒళ్ళంతా ఉంది, ముందు ఇది బయటకు వచ్చింది. సింపుల్ ఉదాహరణ మీకు చెప్పాలంటే ఒక పూల కుండి తీసుకోండి, ఒక చిన్న కుండి తీసుకోండి, క్రోటన్ అన్న కుండి. ఇక్కడ ఉందమ్మా ఏదన్నా ఇన్సైడ్ క్రోటన్ అన్న కుండి చిన్నది ఉంటే ఓకే. ఒక క్రోటన్ ఉంటే ఒక 3 కొమ్మలు ఉన్నాయనుకోండి, జస్ట్ ఒక దాంట్లో పెద్ద కొమ్మ మొదటి రోజు ఒక కొమ్మ బయటకు వచ్చింది, దాని తర్వాత రెండో చిన్న కొమ్మ, దాని తర్వాత 3వ కొమ్మ 4వ కొమ్మ ఇంత సైజు బయటకు వచ్చింది. ఓకే, ఈ పెద్ద కొమ్మ పుట్టినరోజున మిగిలిన 3 కొమ్మలు ఉన్నాయా? లేవు. అంటే ఆ పెద్ద కొమ్మ పుట్టినరోజు మిగిలిన 3 కొమ్మలు లేనట్ట. పెద్ద కొమ్మ టైం వచ్చిన రోజున అది బయటకు వచ్చింది, రెండో కొమ్మ టైం వచ్చిన రోజున అది బయటకు వచ్చింది, 3వ కొమ్మ టైం వచ్చిన రోజున అది బయటకు వచ్చింది, 4 వచ్చినప్పుడు అది బయటకు వచ్చింది. పెద్ద కొమ్మ బయటకు రావడానికి కారణం కింద ఉండే ఆ మొదలు, సొందసారి చెట్టు ఫస్ట్ ఉండే వేరది ఆ మొదలు మూలన వచ్చింది. రెండో కొమ్మ పెద్ద కొమ్మ స్ప్రెడ్ అయి పుట్ల, అది కూడా కిందది స్ప్రెడ్ అయ్యే వచ్చింది. మూడోది ఫస్ట్ 2 స్ప్రెడ్ అయ్యి మూడోది రాలా, అది కూడా అన్నిటికీ మూలం ఒక మూలం నుంచి వచ్చింది. సో ఇదంతా బ్రెస్ట్ క్యాన్సర్ అన్నా, లంగ్ క్యాన్సర్ అన్నా, టంగ్ క్యాన్సర్ అన్నా, ఇవన్నీ డిఫరెంట్ క్యాన్సర్ లేవు. క్యాన్సర్ సెల్ బేస్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కంప్లీట్ ఉంటుంది. అందుకే మీరు గమనించండి, క్యాన్సర్ విషయంలో మన పొట్టలో కిడ్నీలో క్యాన్సర్ వస్తుందంటారు, అది రిమూవ్ చేసే ఉంటారు, మళ్ళీ వెంటనే బ్రెయిన్లో వచ్చింది 2-3 నెలల్లో ఉంటారు. అంటే ఏంటి మీనింగు? ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎట్లా వెళ్ళింది? అది మధ్యలో క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వాలి కదా మీరు చెప్పిన ప్రకారం. అంటే నేను లేమన్ లాంగ్వేజ్లో చెబుతున్నా మీకు అర్థమయ్యే భాషలో. ఇక్కడి నుంచి ఇక్కడ స్ప్రెడ్ అయిందంటే ఇదంతా పాకుతా వెళ్ళాలి కదా, మరి మధ్యలో పాడు చేయకుండా ఎక్కడో కిడ్నీ ఉంటే ఇక్కడ ఎలా పాడైంది? ఇక్కడి నుంచి ఇక్కడ హెలికాప్టర్ వెళ్ళిందా లేదా బస్సు ఎక్కి వెళ్ళిందా? అర్థమైందండి? ఇక్కడ వచ్చిన రోజు ఇక్కడ ఉంది, ఈ కొమ్మ బయటపడలా, దాని టైం వచ్చినప్పుడు ఇక్కడ బయటకు వచ్చింది. క్యాన్సర్ని మనం ఆర్గాన్ బేస్గా అర్థం చేసుకుంటే అట్రప్లాప్ అవుతాం. ఒక కుండీలో కొమ్మ బయట రాగానే మనం దాన్ని కట్ చేసామనుకోండి, ఇక అయిపోయినట్టేనా, ఆ చెట్లు లేనట్టేనా, కింద మొదలకి నీళ్లు ఎరువులు పోస్తున్నాం, ఏమవుతుంది? 2 కొమ్మలు వస్తాయి. అల్లోపతి వైద్యంలో మీరు సర్జరీ చేసినా మీరు గమనించండి, ఒక బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది ఒక అమ్మాయికి, సెంటీమీటర్ వచ్చింది బ్రెస్ట్లో, సర్జను 5 సెంటీమీటర్స్ లోతు 5 సెంటీమీటర్స్ డెప్త్ పెట్టి తీస్తాడు. తీయగానే సరదాగా కీమో రేడియేషన్ అని ఒక మాట అంటాడు ఆయన.
కీమోలు రేడియేషన్ ఇద్దామని 20 కీమోలు 30 రేడియేషన్లు ఇచ్చారు. తర్వాత 3 నెలలాగా 4 నెలలాగా చూస్తే సంఖలో ఇంత గడ్డ వచ్చిందని చెప్తారు, లేదా పక్క గడ్డలో ఇంకో ఇది వచ్చిందని చెప్తారు గడ్డ. అదేంటి మరి తీసేశారుగా, కీమో రేడియేషన్ పెట్టి చంపేశారుగా, మళ్ళీ ఎందుకు వచ్చింది? క్యాన్సర్ని అర్థం చేసుకుంటున్న లోపం. మీరు ఒక చిన్న పాయింట్ గమనించాలి. మీకు ఒక కాలేజ్ ఉంది, 2వ ఎక్కువరాదు వాడికి మ్యాథమెటిక్స్ లెక్చర్గా మీరు అపాయింట్ చేస్తారా? చేయరు. లాజిక్ ఇది బాగానే ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇందాక కొన్ని క్వశ్చన్లు అడిగాను, జలుబు తగ్గుతుందా, డయాబెటీస్ తగ్గుతుందా, బీపీ తగ్గుతుందా అని. ఆ 3 తగ్గవు కదా. ఆ 3 తగ్గొచ్చిన వాళ్ళు క్యాన్సర్ మందు కనిపెట్టారండి, మీరు ఎలా నమ్ముతారు చెప్పండి? నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చినప్పుడు, అమ్మ మా ఆవిడ తగ్గుతుందని అడిగిందంట. అడిగితే అమ్మ డయాబెటీస్ తగ్గుతుందా అని అడిగాంట ఆయన. తగ్గస్తారందంట. మరి డయాబెటీసే తగ్గదు కదా, క్యాన్సర్ ఎలా తగ్గుతుంది అనుకున్నామా అని చెప్పాంట ఆయన. వాళ్ళు ఏమైనా తప్పు చెప్తున్నారండి నేను అంటలా, వాళ్ళకి అక్కడ వరకే నేర్పారు ఈ మెడికల్ కంపెనీల ముఠ అన్నారు. నా దగ్గరికి వచ్చి చెప్తే నేను అన్నాను, నా దగ్గర డయాబెటీస్ తగ్గుతుంది అమ్మా. నేను డయాబెటీస్ తగ్గుతుంది, క్యాన్సర్ కూడా తగ్గుతుంది. నా దగ్గర బీపీ తగ్గుతుంది, క్యాన్సర్ కూడా తగ్గుతుంది. సోరియాసిస్లు, ఎగ్జిమాలు, రొమటైడ్ ఆర్థరైటిస్ లాంటి ఆటోఇమ్యూన్ తగ్గుతాయి, క్యాన్సర్ కూడా తగ్గుతుంది. ఎందుకని? మిగిలిన విధానాల్లో తగ్గకుండా ఒక్క నా దాంట్లో ఎందుకు తగ్గుతుంది? ఏదో తేడా ఉంటుంది కదా. ఎందుకు తగ్గుతుందంటే, నేను ఏదైతే ఇన్నాళ్ళు మీకు రీఫండ్ ఆయిల్ కలిగించిందో, ఇంకా చాలా ఉన్నాయి మీకు చెప్పాల్సినవి, ఆ రీఫండ్ ఆయిల్ నేను మానిపించేస్తా. ప్రకృతి గింజలు పిండితే, అంటే కొబ్బరిని పిండితే, చెట్టున ఎండిన మన ఒరిజినల్ కొబ్బరిని పిండితే వచ్చిన ఆయిల్ని, హీట్ లేకుండా వచ్చిన ఆయిల్ని మీకు ఆహారంగా ఇస్తా, మీరు తీసుకోగలిగినట్టు. ఆ మూలాన్ని, ఏదైతే మూలం క్యాన్సర్ కలిగించిందో అది రిమూవ్ చేస్తాను కదా, అందుకు నాకు తగ్గుతుంది. రెండోది మీకు అదే కాదు, మీకు ఇంకా దిగ్భ్రాంతికరమైన విషయం, మనం ఉప్పు వాడుతున్నాం. ఏం ఉప్పు వాడుతున్నాం అండి? కెమికల్ ఉప్పు వాడుతున్నాం. ఈ ఉప్పుని ఎలా చేస్తున్నారు? ఫ్రీ ఫ్లో ఉప్పుని ఒకప్పుడు మీకు గుర్తుందా, బస్తాల్లో తీసుకునేవాళ్ళం, రూపాయి ఉప్పు. ఆ రోజు వరకు ప్రజలకి థైరాయిడ్ అనే పదం, ఈ జబ్బు అనే మాట కూడా, అసలు ట్రీట్మెంట్ కూడా లేదు, అసలు అది ఉందని కూడా తెలియదు జబ్బు. మీరు గమనించండి, అక్కడి నుంచే థైరాయిడ్ జబ్బులు రావడం అప్పటి నుంచే వచ్చినాయి. ఎప్పుడైతే రూపాయి ఉప్పు వచ్చిందో అప్పటి నుంచి వచ్చినాయి. ఈ సముద్రపు ఉప్పులో ఉండేంత రిచ్ అయోడిన్, అద్భుతమైన రిచ్ అయోడిన్ ఉంటుంది. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కుంభకోణాల్లో భాగంగా మనకు అయోడిన్ ఉప్పు అంట, కెమికల్ ఉప్పు మనకు అంటకట్టారు. అప్పటి నుంచే మగాళ్ళలో బీపీలు విపరీతంగా పెరిగినాయి. ఆడవాళ్ళు మనతో పోటీగా మీసాలు గడ్డాలు పెంచడం కూడా బిగినది కూడా అప్పటి నుంచే. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ప్రాబ్లమ్స్ కూడా అది విపరీతంగా దోహదం చేసింది. ఎందుకంటే నేచర్కి దగ్గరగా లేదు. ఇక మూడోది కారం తీసుకోండి. మన ఇంట్లో ఉండే ప్రమాదకరమైన వస్తువులు చెబుతున్నాను, మీరు అందరూ దీంట్లో బలయ్యాయి. కారం తీసుకుంటే, ఇవాళ మీరు ఇంటికి వెళ్ళి కారం ఎక్కడి నుంచి తెచ్చారంటారు. మీ వైఫ్ ఏం చెబుతుందంటే, మా ఆయన్ని పంపించి లేదా మా అబ్బాయిని పంపించి హోల్సేల్ మార్కెట్లో ఎండుమిరపకాయలు కొనుక్కుని దగ్గరుండి కారం మిల్లో మా ఆయన దగ్గరుండి పట్టించడం చెబుతుంది. అంతేనా? చాలా స్వచ్ఛమైంది వాడుతున్నామని. కానీ మీరు ఇచ్చిన పండుమిరపకాయనికి మనకు ఒక చరిత్ర ఉంటుంది. మీ ఆయన కొన్నది ఒక పచ్చిమిరపకాయ చెట్టుకి, మీరు ఇక్కడ పచ్చిమిరపకాయ తోటలు వేస్తారు మీకు రాయలసీమలో, మీకు తెలుసు కదా జర్నలిస్టులుగా, ఇంత పింద దగ్గర నుంచి పురుగు మందులు కొట్టడం స్టార్ట్ చేస్తారు. పురుగు మందులు మీరు కొట్టరు, స్నానం చేయిస్తారు. ఒక పురుగు మందు కొట్టారంటే ఆ పింద మీద నుంచి నీళ్లు పడిపోతూ ఉంటాయి, మందు అలా కింద కారి డ్రాప్స్ పడతాయి. చివరికి ఈ పింద మీద ఒక హాఫ్ డ్రాపు పైనుంచి సపోర్ట్ లాగా ఒక హాఫ్ డ్రాప్ అక్కడ గాలిలో మిగిలిపోతుంది. అది గాలిలో ఆవిరైపోతుంది. 2 రోజులకి మళ్ళీ కొడతారు, మళ్ళీ ఒక హాఫ్ డ్రాప్, సగం డ్రాప్ కింద ఎలాడుతూ ఉంటుంది, అది ఆవిరైపోతుంది. అలా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గవర్నమెంట్లో చూసుకుంటే మనకి 36 లేయర్లు లీస్ట్ కొట్టారు. 36 లేయర్లో పురుగు మందులతో అది లేయర్లుగా వేయబడిన తర్వాత ఆ పండుమిరగా మనకు వచ్చింది. ఇక్కడే ఒక తమాషా జరిగింది. మీరు గమనించండి, ఒక 15-20 సంవత్సరాల క్రితం మన ఎండుమిరపగా కనుక వంటింట్లోంచి ఇలా తుంపేస్తే, తాలింపులోకి ఇలా తుంపామనుకోండి, అది జస్ట్ అలా ముక్కలు అయిపోయేది. గమనించారు మీరు? ఎండుమిరపకాయని మీరు 5 ముక్కలు కావాలంటే 5 ముక్కలు, 10 ముక్కలు చేయగలరు. ఇవాళ మీరు టీవీ చూస్తున్న వాళ్ళంతా చూడండి, మీరు తాలింపులేసి ఎండుమిరపకాయ ఇరుగుతుందా? ఇలా ముక్కల్లాగా ఇరుగుతుందా? కత్తిరి పెట్టి కట్ చేయాలి, సాగుతుంది. అదేంటి ఎండుమిరపకాయ సాగటం ఏంటి? మీకు ఆలోచన వచ్చిందా? ఎండుమిరపకాయని కోసిన తర్వాత ఎండబెట్టాలి, పండుమిరపకాయని కోసిన తర్వాత అప్పుడు ఎండుమిరపకాయ అవుతుంది. ఆ ప్రాసెస్ తీసేసాం. ఆ పురుగు మందులతో కొట్టిన దాన్ని గోడౌన్ పెట్టడం, అట్నుంచి కొన్నాళ్ళు ఆ ఎలుకలు, పందికొక్కులు, ఈ ఉచ్చలో పెంటలు దాంతో నానబెట్టి ఆ తర్వాత మనం హోల్సేల్ మార్కెట్ పంపటం, అది మనం కొనుక్కొచ్చి కారం పట్టించి తీసుకొస్తే 36 లేయర్ ఉన్న పురుగు మందులది 3 పూట్ల మన పసిపిల్లల దగ్గర నుంచి 3 పూట్ల మన భార్య చేతి మీద, తల్లి చేతి మీద కాలకోట విషం తింటున్నాం. ఇవాళ 2 ఏళ్ల పిల్లల క్యాన్సర్లు వస్తుందంటే, 10 ఏళ్ల పిల్లల క్యాన్సర్ బలవుతుందంటే ఆ కారం ఎంత కారణం అవుతుందో మీరు అర్థం చేసుకోండి. 3 పూట్ల కాలకోట విషం తల్లి చేతుల మీదకి వెళ్తాయి. ఇక పాలు, మనకి 2 రాష్ట్రాల పెద్దది హైదరాబాదు లేదా మీ సిటీ అని తీసుకోండి.
హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో లేదా విజయవాడ, కర్నూలు, కడప లాంటి వాటిలో ఎంతమంది గేదెలు ఉంటాయి సిటీలో చెప్పండి? గేదెలు పెడితే పక్కన ఊరుకుంటాడా? ఇవాళ విలువ చేసే భూములు లేవు కదా, లేవు. పోనీ పల్లెటూళ్ళు ఏమన్నా ఇంకొంచెం రాయలసీమలోనే నయ్యం. మా కృష్ణా జిల్లా, మా గోదావరి జిల్లాతో మరీ సోమరిపోతున్నారు మా వాళ్ళు. పూచిక పళ్ళు తీసి పక్కన పెట్టరు. గేదెలు మళ్ళేసే వ్యవస్థ లేదు మాకు అసలు. పల్లెటూళ్ళలో వాళ్ళు ఓపిక లేవు. ముసలి మొత్తకా సరికంతా అక్కడ ఉంది, వాళ్ళు చేయరు. ఒకప్పుడు గేదెల మళ్ళేసే పాలేరులోనే ఉండేవాళ్ళు, గొడ్డగాడు అనేవాడు. ఇప్పుడు అసలు ఆ వ్యవస్థే లేదు. ఎందుకంటే పథకాలు వచ్చినాయి, ఒక్కడ కూడా లేడు. ఇదివరకు పశు ఆధారిత వ్యవసాయం చేశారు కాబట్టి ఇంటికి 50 గేదెల నుంచి 100 గేదెలు ఉండేవి. ఇవాళ అవకాశం లేదు. మీకు తెలుసు, ఇక్కడైనా అంతే, ఎక్కడైనా అంతే. రాయలసీమ ఏమన్నా బాగా విపరీతంగా ఉంటున్నాయా? మీరు చెప్పండి. మీ పల్లెటూళ్ళకి వెళ్ళారు, ఒకప్పుడు ఎన్ని గేదెల ఆవులు ఉండే, ఇప్పుడు ఎన్ని ఉండేవి చెప్పండి సమాధానం. విపరీతంగా ఉండే కదా, ఇవాళ లేవు కదా. జనాభానం పెరిగారు కదా, అప్పటికిప్పటికి 10 రెట్లు పెరిగారు కదా. మరి ఇవాళ ఇన్ని లక్షల మందికి హైదరాబాద్లో ఇదిగో ఎదురుగుండా కూర్చొని వెళ్ళి నాకు ఒక 6 లారీలు పంపమంటే వాడు పంపిస్తాడు. తర్వాత ఈ నెలలో ఇంకో 10 లారీలు పంపంటే నేను పంపుతాడు. ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు ఇన్ని పాలు? అసలు ఇన్నేసి లారీలు 24 గంటలు మీరు అసలు అడగద్దా? పట్టణంలో గేద లేదు, పల్లెటూరులో చేసేవాళ్ళు గేదెలు లేవు. ఎక్కడి నుంచి ఇస్తున్నారు ఇన్ని లీటర్ల పాలు? మీరు ఏ వస్తువు మీద కొన్నా దాని మీద కంపోజిషన్ రాసి ఉంటుంది, అది తెలుసుకుంటే వినియోగదారుడి హక్కు. పాల ప్యాకెట్ మీరు ఇవాళ 30 రూపాయల ప్యాకెట్ ఇప్పుడు తెప్పించండి, మీరు ఇంటికి వెళ్ళినాక చూడండి. ఎక్కడన్నా మేము ఇది గవర్నమెంట్ నిర్ధారించిన నాణ్యమైన పౌడర్తో తయారు చేస్తాను ఎక్కడన్నా రాసిందా? రాసిందా? అది పౌడర్తో చేసిన మాట వాస్తవం. మీరు కావాలంటే జర్నలిస్టులు పాల కంపెనీల దగ్గర నిఘా పెట్టండి, మీరు చూసుకోండి. మామూలుగా ఏం చేయాలి? మీ ఊళ్ళోనో పల్లెటూళ్ళలోనో అక్కడో క్యాన్ వెళ్ళి రైతులు సేకరించిన క్యాన్ తీసుకెళ్ళి ఈ పాల వ్యాన్ తీసుకెళ్ళి పాల ఫ్యాక్టరీకి వెళ్తుంది. ఒక్కరోజు మీరు జర్నలిస్టులంతా పాల ఫ్యాక్టరీల దగ్గర కాపేయండి. నేను సిన్సియర్గా చెబుతాను, మీరంతా జర్నలిస్టులు, మీకు చెప్తున్నా. ఎన్ని లారీలు లోపలికి వెళ్తున్నా చూడండి, ఎన్ని లారీలు బయటకు వస్తున్నా చూడండి. అసలు బస్తాలు ఎందుకు లోపలికి వెళ్తున్నా మీరు ఎంక్వైరీ చేయండి. ఒకవేళ పగిలిపోయిన వస్తాయండి. బస్తాలు ఎందుకు వెళ్తున్నా లోపలికి? వెళ్ళాల్సింది క్యాన్లు కదా. ఒక్కసారి ఆడిట్ తీసుకోండి. ఎన్ని లీటర్ల పాలు మీరు లోపలికి వెళ్తున్నాయి, ఎన్ని లీటర్ల పాలు మీరు బయట పంపిస్తున్నారు? ఓకే, మీరు పౌడర్తో డెఫిసిట్ ఉంటే పౌడర్ కలుపుతున్నారు, తప్పులేదు, నేను ఒప్పుకుంటా. కానీ నిజాన్ని మీరు పబ్లిష్ చేయాలి కదా, నిజాన్ని పబ్లిష్ చేయాలి కదా, అవునా? చెప్పండి. ఒక భీమవరం నుంచి రొయ్యల్ని లేదా చేపలను జపాన్కో చైనాకో పంపిస్తే వాడు హార్బర్లో దాన్ని పొడిచి చూస్తాడు, లోపల రానీడు. యాంటీబయాటిక్స్ ఎంత వాడాడో చూస్తాడు, లిమిట్లో ఉంటే లోపలికి వెళ్తా, లేదా పొర బయటకు అంటాడు, అవునా? అది మరి పెద్ద రొయ్యలు, పెద్దవాళ్ళు తినే రొయ్యల కూరని ఎంత పట్టించుకుంటే పసిపిల్లాడి దగ్గర నుంచి రోగిష్టాడి దగ్గర నుంచి ఆడాళ్ళ దగ్గర నుంచి తాగే పాలని ఆడు ఏం కలుపుతున్నాడో తెలియకుండా ఒక పాల ప్యాకెట్ కొంటే మీరు ఏమనుకుంటున్నారు? ఏ ఊళ్ళోనో ఏ విలేజ్ నుంచో తీసుకొచ్చి ఆడ ఫ్యాట్ తీసి అమ్ముతున్నాడు అనుకుంటున్నారు మీరు, అవునా? అది వాస్తవమా? ప్రొడక్షన్ సరిపోతుందా? జర్నలిస్టులు మీరు వెరిఫై చేయండి. మోకాలు పగిలిపోయే న్యూస్లు వస్తాయి మీకు. ఎక్కడుంది ప్రొడక్షన్? హైదరాబాద్ నగరానికి 28 లక్షల లీటర్ల పాలు వాడుతున్నారు. ఒక గేదెకి యావరేజ్గా 2 లీటర్ల పాలు పోసారనుకుంటే ఎన్ని లక్షల గేదెలు కావాలి ఒక హైదరాబాద్ సిటీకి? కర్నూలుకి ఎన్ని కావాలి, పొద్దుటూరుకి ఎన్ని కావాలి, విజయవాడకి ఎన్ని కావాలి, అసలు పల్లెటూరులో తోలుమందంగాళ్ళకి ఎన్ని కావాలి? తోలుమందాలందరూ వాళ్ళు ఇదివరకు పనిచేసేవాళ్ళు ఎవడో లేడు, వాళ్ళంతా అక్కడే ఉన్నారు పనిచేసేవాళ్ళు. ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి? అసలు గవర్నమెంట్ నిర్ధారించిన పౌడర్ కొని చేస్తే అర్థం ఉంది. అసలు వీడు దాని మీద మనకు కలిపిన నిజాన్ని ఇవ్వకపోతే, ఆ నిజాన్నే వాడు దాని మీద పబ్లిష్ చేయకపోతే అసలు ఈ పౌడర్ గురించి చెక్ చేసినాడు ఎవడు చెప్పండి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక్క ప్యాకెట్ మీద తీసుకురండి, జర్నలిస్టులు పరిశోధించండి. మీరంతా జర్నలిస్టులు కదా, అడగండి క్వశ్చన్లు. అవి తాగితే ఏమవుతాం చెప్పండి? పెరుగు, మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళారు, పెరుగుని ఫస్ట్ బంతిలో కూర్చుంటే ఇలా గెరటితో తోడు పెడితే ఇంత లెక్క నుంచి ఉంటుంది, ఐస్ క్రీమ్ నుంచున్నట్టు. ఎక్కడైనా పెరుగు నుంచి ఉంటుందా? ఇరిగి పడిపోతుంది. ఇలా ఎందుకు నుంచి ఉంటుంది? ఏం కలిపితే నుంచి ఉంటుంది? అలానే పెరుగు పుల్లబడుతుంది. ఏమన్నా బంతిలో వడ్డం చేస్తే 3 బంతులు అయినాక అడుగుని మిగిలింది వాసన వచ్చి పుల్లటి కంపు కొట్టి దరిద్రంగా ఉంటుంది. కానీ ఈ పెరుగు మీ 10 బంతులైనా తీగా ఉంటుంది. ఎందుకని? డైరెక్ట్ యూరియా కలుపుతున్నారు పెరుగులో. పుల్లబడదు. జనం చేస్తే మనకేంటి? జనం చేస్తే మనకేంటి? అర్థమవుతుందండి? బయటికి వెళ్తే అజినమోటో కలిపిన ఫుడ్స్ వాళ్ళు మనంతా ఎగబడి హోటల్లో తింటాం. ఇంటి దగ్గర భారీ పెట్టిన చికెన్ కంటే హోటల్లో తింటాం. అజినమోటో, కలరం, ఈ రెండు క్యాన్సరస్. ప్రపంచంలో అనేక దేశాలు బ్యాన్ చేసినాయి. చిన్న బడ్డీ కోటి దగ్గర చూడండి, 10 రూపాయలకి అమ్మే ఫ్రైడ్ రైస్ ఇంట్లో భారీ చేసి పెట్టిన తల్లి చేసి పెట్టిన దానికంటే 10 రూపాయల ఫ్రైడ్ రైస్ ఎగబడతా తింటాం మనం, అవునా? ఎందుకని? ఇంట్లోకి వాళ్ళకి తేడా ఏంటి? అరిసికి పెట్టి చచ్చిన ఇంట్లో టేస్టింగ్ సాల్ట్ వాడరు, ఎందుకంటే అది క్యాన్సరస్. బయటికి వెళ్తే మనం తినే ప్రతిదీ అదే.
ఇన్ని రోగాలకి క్యాన్సర్లకు రావడం కారణం దగ్గర నుంచి అదే. మీరంతా జర్నలిస్టులు కదా, పళ్ళకి కార్బైడ్ బ్యాన్ చేసి ఎంతకాలం అయింది మీరు చెప్పండి? కార్బైడ్ అనే ఐటమ్ని బ్యాన్ చేసి ప్రభుత్వాలు బ్యాన్ చేసి ఎంతకాలం అయింది? చాలా ఏళ్ళైంది కదా. మీరు ఈ రాష్ట్రం మొత్తం మీద తిరిగి కార్బైడ్ అయిన పళ్ళు చూపిస్తే నేను డైట్ చోట ఆఫీస్ ఇంటికి వెళ్ళిపోతాను. జర్నలిస్ట్కి మీరు చూపిస్తారు మీ పొద్దుటూరు నుంచి. ఇప్పుడు నేను తినాలి, నేను మీ గెస్ట్గా వచ్చా, కార్బైడ్ అయిన పండు తీసుకొచ్చి పెట్టండి నాకు పొద్దుటూరు గారిచి, అరటి పండు కానీ పట్టండి చూస్తాను. జాంకాయలు లాంటివి కాదు, పట్టండి. బ్యాన్ చేశారుగా, ఎలా దొరుకుతున్నాయి చెప్పండి? ఎలాంటి కల్తీ ప్రపంచంలో ఉన్న అర్థమైందండి మనం. ప్రతి చోట ఇవాళ కూరగాయలు 21 రోజులు పండాల్సిన కూరగాయలు 10 రోజులకి పండించేస్తున్నాయి ఎరువులు పురుగు మందులేసి. ఏలూరులో వింత వ్యాధి వచ్చి చచ్చిపోయిందని విపరీతంగా పడిపోయారు. ఏంట్రా అని చెక్ చేస్తే కూరగాయలు వెజిటేరియన్స్కి, నాన్ వెజిటేరియన్స్ కాదు, వెజిటేరియన్స్కి అందులో సీసం లెడ్ మోతాదు ఎక్కువగా వెళ్ళడం కారణంగా ఇన్ని అనారోగ్యాలు వచ్చినాయని పబ్లిక్ నివేదిక. అరే పాలు కల్తీ, ఉప్పు కల్తీ, కారం కల్తీ, అసలు రీఫండ్ ఆయిల్, ఈ పెంట రీఫండ్ ఆయిల్, ఈ రీఫండ్ ఆయిల్ కల్తీ. పళ్ళు తింటే కార్బైడ్ తింటే మీరు చూడండి గొంతు ఎండిపోయి మనకు విపరీతంగా దాహం వేస్తుంది కార్బైడ్ తిన్నాక. గమనించారు మీరు? మీరు అరటిపళ్ళు తింటారు బయట, మీరు జాగ్రత్త గమనించినప్పుడు జర్నలిస్టులు మీరంతా, కాడ పచ్చిగా ఉండి కింద ఆ పసుపచ్చగా ఉంటే అది ఒరిజినల్. కానీ చూడండి కాడతో సహా మొత్తం పసుపచ్చగా ఉంటుంది. చూడండి ఇదంతా కల్తీ కార్బైడ్. అది తిన్నారా మనం లేనిపోయిన రోగాలు తెచ్చుకున్నట్టే. సో పాల దగ్గర నుంచి ప్రతి చోట కల్తీ ఉండే వ్యవస్థలో ఏమవుతున్నాం మనం? వండే విధానం మారిపోయింది. ఒక పండు చెట్టును పండిన తీగా ఉంటుంది, ఒక అరటి పండు. ఎందుకనో తెలుసా మీకు? ఆ దానికి నువ్వు మామూలుగా రోడ్డు మీద తినే తేడా ఏంటో. ఒక చెట్టు పండు ముగ్గటానికి సరిగ్గా 48 గంటల ముందు దాంట్లో ఉండే పోషక విలువలో 90% దాంట్లోకి వెళ్తాయి. అంటే ఒక అరటికాయలో ఇంత పోషక విలువలు 100 ఉన్నాయి అనుకుంటే అందులో 90 సరిగ్గా అది ముగ్గటానికి 2 రోజుల ముందే వెళ్తాయి. 48 గంటలు అది ముగ్గిపోతుంది. మనం కానీ ఎప్పుడు కోస్తున్నాం అరటిపండుని? అది ముగ్గాల్సిన టైంకి 4 రోజుల ముందుకు వస్తున్నాం. ఇవాళ దాక్షపళ్ళు మీరు తినండి, ఒక్క కాయన్నా టేస్ట్ ఉంటుందా చెప్పండి? ఇన్ని బళ్ళు మీద ఇన్ని పెడుతున్నారు మీరు. ఎప్పుడు కోస్తున్నారు వాటిని? ముగ్గురాకు కోస్తున్నారు ఎవరన్నా? పచ్చి కోయటం, పురుగు మందులు, వీటితోనే కదా. పురుగు మందులు లోటాల ముంచి మరీ లేపుతున్నారు పురుగు మందులు అంటకుండా. ఈ పురుగు మందులన్నీ మన ఒంట్లోకి వెళ్తే ఇవాళ మన పిల్లలు సఫర్ అవుతున్నారంటే ఏంటి పరిస్థితి చెప్పండి? క్యాన్సర్ ప్రతి చోట పొంచుంది, గుర్తుపెట్టుకోండి. అలానే మనం వంట వండే విధానం, మన పెద్దవాళ్ళు దేంట్లో ఉండేవాళ్ళు? మట్టి కొండలో ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో స్టీల్లో లేవనుకుంటున్నారా? ఎందుకు ఉండేవాళ్ళు తెలుసా? ఇవాళ మీరు అధిక ఉష్ణోగ్రతలో కనుక వంట చేస్తే పోషక విలువలు మొత్తం చచ్చిపోతాయి. మీరు 90 డిగ్రీల నుంచి 130 డిగ్రీల హీట్లో వెజిటబుల్లో ఉండే, మీరు ఏ వెజిటబుల్ అని తీసుకోండి, వాటిలో ఉండే పోషక విలువలు మొత్తం చచ్చిపోతాయి. ఇవాళ మన ఇంటి దగ్గర వేసే బెండకాయ ఫ్రై కానీ అలానే బంగాళాదుంపల ఫ్రై కానీ మీరు ఏ కూర తీసుకున్నా 180 నుంచి 250-300 డిగ్రీల హీట్లో చేస్తున్నారు. ఒక తోటకూర మనం కోస్తున్నాం, అది మూకుట్లో వేసి మనం ఫాస్టెస్ట్గా వాళ్ళు 5 నిమిషాల్లో వంట చేస్తారు. ఎందుకంటే సీరియల్ టైం అయిపోతుంది కాబట్టి 5 నిమిషాల్లో వంట చేస్తున్నారు. ఈ స్పీడ్ వంట మూలన, ఈ హై సెగల వంట వల్ల పోషకులు చచ్చిపోతే నిజంగా తిన్న చెత్తగా మనం తినేది. సింపుల్ విధానాలు మార్చుకుంటే మనం తింటున్నాం అంతే. ఏం తింటున్నాం? చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ఆ మార్పులన్నీ ఒక మంచి హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంది మనం చాలా దెబ్బతింటాం. ఇవన్నీ క్యాన్సర్కి దారితీస్తున్నాయి. ఇవన్నీ చేయాలంటే క్యాన్సర్ని కలిగించి కారకాల మొత్తం తీసుకెళ్ళాలి. ఇది తీసేస్తే మాత్రమే క్యాన్సర్ తగ్గుతుంది. అట్లనే క్యాన్సర్కి ఫీడింగ్ అయిన ఆహారమైన గ్లూకోజ్ను దూరం చేస్తా మన రెండో మెటబాలిజం ఉంది. ఆ మెటబాలిజం కీటోన్ మెటబాలిజం. నిజానికి మీరందరూ ఒక మాట అడగచ్చు, రామకృష్ణ గారు బోల్డ్ డైట్స్ ఉన్నాయి కదా ప్రపంచంలో, ఎట్కిన్స్లని, పాలియోలని, కొన్ని 100,000 డైట్లు ఉంటే మీ డైటే ఎందుకు ఇంత సక్సెస్ అయింది? ఎందుకని మీరు గమనించండి. ఏ విధానంలోనైనా డయాబెటిక్ నేను చేసిన ఛాలెంజ్ ఏంటి? మొదటి రోజే మందులు 3 గంటల్లో పారాయమని చెప్పాను. మీ అందరూ తెలుసు కదా, తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు ప్రపంచంలో? నా ఛాలెంజ్ ఏంటి? రేపు మొదలు పెట్టాలి డయాబెటిక్ డైటు. ఇవాళ నీ మందులు తీసి 3 గంటల్లో పారాయండి అని చెప్తాను. అలోపతి మందుల్ని, ప్రపంచంలో ఏ మందుల్ని ఏ దేశంలోనైనా ఏ విధానమైనా మొదటి రోజు 3 గంటల పారాయమని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 4 ఏళ్ళ నాడు మీ పొద్దుటూరులో చెప్పా. మీ పొద్దుటూరులో కొన్ని వేల మంది డయాబెటీస్ పోగొట్టా. మీ ఊళ్ళో సంగతి చెప్తా. ఏ ఊరైనా నిజంగా నేను చెప్పేది కనుక సైన్స్కి దూరం అయితే, నిజంగా అంత పెద్ద తోపు నోబుల్ బొమ్మలు తీసుకున్న అలోపతిక్ సైన్స్ వాళ్ళు ఉండగా నేనంత పబ్లిక్గా ఓపెన్గా నేను ఎక్కడ చాటును మాట్లాడుతున్నానా? ఐఎంఐని ఎదురుకుండా కూర్చోబెట్టుకుని టీవీ నేల దగ్గర నుంచి డిస్కషన్లో ఎక్కడైనా ఓపెన్గానే నేను చెప్పింది.
పారాయణ మురుగుంట్లోనని ఆ మాట అంటే నన్ను ఎందుకు అరెస్ట్ చేయట్లా, నా మీద ఎందుకు కేసు పెట్టలా? పెట్టారు మన ఐఎంఏ వాళ్ళు కేసు. టీవీ 9 పెడతారు. ఏం పెట్టారు తెలుసా? నేనంట కరోనా టైంలో డాక్టర్ల విధులకు ఆటంకం కలిగించానంట. ఏంటో డాక్టర్లను పని చేసుకోండి చేయటం ప్రజలు భయభ్రాంతులు చేశారంట. ఇది వాళ్ళు పెట్టిన కేసు. ఇదండి అసలు ఏడుపు. ఏంటి ఏడవాల్సిన ఏడుపు? డయాబెటిక్ మీద కోసాలు గదిలేటట్టు కొడుతున్నా. దీనికి కదా నువ్వు పెట్టాల్సిన కేసు. దమ్ముంటే, సిగ్గుంటే, శరం ఉంటే మనిషి జన్మెత్తే. తెలంగాణ ఐఎంఏ నేను ఛాలెంజ్ చేస్తున్నా, వాళ్ళకి సిగ్గుంటే దమ్ముంటే దీని మీద పెట్టండి డిబేట్. ఈ బిట్టు కొడేసి పెట్టండి, తిప్పండి. సిగ్గుంటే నేను డయాబెటిక్ వ్యతిరేకంగా చేసే ప్రచారమే పెట్టండి. దమ్ముంటే నన్ను జైల్లో పెట్టచ్చు చూస్తా, ఛాలెంజ్. అసలు కేసు పెట్టండి. మీరు జైలుకి వెళ్తారు, మీ అందరిని పంపిస్తామో, నేను వెళ్తాను, తేల్చుకుందాం. దేనికైనా సిద్ధంగా ఉన్నా నేను. అంటే ఇంటికి ఒక డయాబెటిక్ ఉంటే, డయాబెటీస్ బాధితులు ఉంటే ఇంతమందిని మనం సక్సెస్ఫుల్గా మోసం చేస్తున్నామంటే ఎలా అర్థం చేసుకోవాలి మీరు చెప్పండి. ప్రభుత్వాల దగ్గర నుంచి మారాలి. ఇప్పుడు మీరు చెప్పిన రీఫండ్ లైసెన్స్ ఇచ్చింది ఎవడో? గవర్నమెంట్ అచ్చోసకుండానే ఆంబూతులు బయట తిరుగుతున్నాయా? గవర్నమెంట్ అచ్చోయకుండానే తిరుగుతున్నాయా? ఏమైనా చేయగలరు. ఇప్పుడు నేను మాట్లాడేది ఎక్కడన్నా చాటున ఎవరి దగ్గర నలుగురు కూర్చోబెట్టి చాటున మాట్లాడాను ఎప్పుడన్నా? నిజం ఎప్పుడు మొహం పగిలేట్టు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నిజంగానే మొహం పగిలేట్టు ఉంటుంది. ఛాలెంజ్ తీసుకోవచ్చు కదా, పెట్టాలిగా కేసులు. ఒకవేళ ఏమన్నా సాక్ష్యం దొరకదండి మీ ప్రెస్ మీట్లో పొద్దుటూరులో నడిబొడ్లో కూర్చుని మళ్ళా చెబుతున్నా, మురుగుంట్లో బారేయాలి. ఎవరైనా సరే ఏ డాక్టర్ అయినా ఇన్సులిన్ కానీ ట్యాబ్లెట్ కానీ డయాబెటీస్ ప్రిస్క్రైబ్ చేస్తే వాళ్ళ 14 ఏళ్ళు జైల్లో పెట్టాలి. దిస్ ఇస్ మై డిమాండ్. మీ చేతకాలంతా నా దగ్గర పంపించండి, నేను తగ్గించి చూపిస్తా. ఏ ఒక్కడి తగ్గించపోయినా 14 ఏళ్ళు జైల్లో పెట్టండి, ముందే రాసిస్తా ఛాలెంజ్. ఒక్కడి తగ్గించలేకపోయినా ఎంతమందిని పంపిస్తే అంతమంది. అంటే ఏంటి దీని నుంచి ఇప్పుడు నేను చెప్పటం వల్ల ఎవరికి ఉపయోగం? ఇక్కడ నా ఎదురుగుండా ఒక 50 మంది జర్నలిస్ట్ మిత్రులు కూర్చున్నారు. మీ అందరి కుటుంబాల్లో గ్యారంటీ ఒక డయాబెటిక్ ఉంటాడు ఇంట్లో, కంపల్సరీగా తండ్రో తల్లో ఉంటారు. మీరు మందులు తిప్పుతానే ఉన్నారు కదా, ఇన్నాళ్ళు తిప్పారు కదా, ఒక చోట తగ్గించగలిగారా? లేదు కదా. నాకు 2 కారణాలతో తగ్గుతుంది. ఒకటి, ఏదైతే క్యాన్సర్ కలిగిస్తుందో, మామూలుగా మీరు డాక్టర్ గారిని అడగండి, ఆంకాలజిస్ట్ని, సార్ మా అమ్మాయి క్యాన్సర్ ఎందుకు వచ్చింది సార్, మా ఇంట్లో అలవాటు లేవంటే, మాకు కూడా తెలియదమ్మా, మేము ట్రీట్మెంట్ చేస్తాం. ఒక కారు ఎలా పాడైందో తెలియనాడు దాన్ని రిపేర్ ఎలా చేస్తాడు? ఒక జబ్బు ఎలా వచ్చిందో మీరు ఐడెంటిఫై చేయలేనప్పుడు ఎలా మీరు దాన్ని సరి చేస్తారు చెప్పండి? మూల కారణాన్ని తీసేయకుండా ఒక జబ్బును పరిష్కరించడం సాధ్యపడుతుందా? అందుకనే వాళ్ళ తగ్గట్ల. రెండోది, క్యాన్సర్ విషయంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకు, ఇందాక మీకు చెప్పాను, నిజాన్ని నేను 5:30-6 గంటల సైన్స్ సెషన్ చెప్తాను. మీ ప్రెస్ మీట్లో నాకు అంత టైం లేదు కాబట్టి నేను క్లుప్తంగా చెప్పాను. దీనికి సంబంధించి ఒక అద్భుతమైన సైన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. బేసికల్గా ఒక సైన్స్ ఉంది, దాని వెంకమాల టెస్టిమోనియల్స్ ఉన్నాయి. నా టెస్టిమోనియల్స్ అని పబ్లిష్ చేశా. ఎవరు నొప్పించాలి నేనేం చిట్కా చెప్పలు ఇంటి దగ్గర కూర్చుని. ఇప్పుడు మనకు ఫేమస్ ఎక్కడ? బసతారకం క్యాన్సర్ హాస్పిటల్, మీరు అందరూ చెప్పేది అదే. ఆ హాస్పిటల్ సెంటర్ హాల్లో కూర్చుని ప్రపంచం నెంబర్ 1 ఆంకాలజిస్ట్ ఎవరు? డాక్టర్ నోరీ గారు. ఆయన పక్కన కూర్చోబెట్టుకుని నేను సబ్జెక్ట్ నేను చెప్పగలిగానంటే నిజానికి ఉండే దమ్మే కదా అది. ఒక కాకల సుబ్బారావు గారు కూర్చోబెట్టి ఒప్పించి, ఒక శాంతాబాడి వరప్రసాద్ గారు లాంటి వాళ్ళం 100 మంది డాక్టర్లను కూర్చోబెట్టి మీటింగ్లో మాట్లాడి వాళ్ళని ఒప్పించానంటే, వాళ్ళ చేత అవుననిపించానంటే అది వాళ్ళు చెప్పినట్టేగా. రామకృష్ణ వర్సెస్ డాక్టర్లు అన్నమాట పచ్చబద్ధం. ఏ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, అనుకూలించే వాళ్ళు ఉంటారు. ఒక కులమంతా మంచి, ఒక కులమంతా చెడు, ఫలానా పార్టీ వాళ్ళంతా మంచి, ఫలానా పార్టీ వాళ్ళంతా చెడు అని ఇలాంటి ధోరణి ఎక్కడా ఉండదు. అలానే వైద్య విభాగాల్లో కూడా ఇప్పుడు హోమియో తీసుకోండి, కొన్నిట్లో అద్భుతంగా పనిచేస్తే కొన్నిట్లో అసలు ఎందుకు పనికిరాదు. అలోపతికి కొన్నిట్లో అద్భుతం, కొన్నిట్లో పనికిరాదు. అట్లానే ఆయుర్వేదికం రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు యానోరెక్టల్ డిసీజెస్ ఉన్నాయి, అందులో ఆయుర్వేదికని కొట్టినాళ్ళు లేడు ప్రపంచంలో. అలోపతికి వెళ్తే కొంప కొల్లేరైపోతుంది. అలానే ఎమర్జెన్సీ మెడిసిన్స్, ఈ డెంటల్, రూట్ కెనాల్, సర్జరీలు అలోపతిని కొట్టినాళ్ళు లేరు. అలానే హోమియోలో కొన్ని అద్భుతాలు ఉన్నాయి. హోమియోలో ప్రతి దాంట్లో మంచి ఉంది. మనం ఏమంటామంటే దాన్ని ఆహార విధానంతో మిళితం చేసి ఒక హోలిస్టిక్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఇప్పుడు ఈరోజు డాక్టర్స్ హోమియోపతిలో ఏఎం రెడ్డి గారు అది నిజాన్ని ఆకలింపు చేసుకున్న తర్వాత ఆయన సక్సెస్ఫుల్గా దాదాపు 56 బ్రాంచ్లు పెట్టారు. ఫోర్బ్స్ కూడా ఎక్కిన పర్సన్ ఆయన బ్యాషంగా నా హోమియోపతి తగ్గిస్తుందని అంటలే ఆయన. సో హోమియోపతిలో నేను నేర్చుకున్న దాంతో పాటు రామకృష్ణ గారి డైట్ మూలం ఆయన ప్రత్యక్షంగా నా దాంట్లో క్యాన్సర్ టెస్టిమోనియల్తో మాట్లాడి అన్నీ చూసి అద్భుతాన్ని ఫీల్ అయ్యి ఆశ్చర్యపోయి ఆయన స్వయంగా చేసి అందరితో ఫ్రెండ్స్తో మిత్రులతో చేయించిన తర్వాత తెలుసుకుని ఇవాళ ఆయన దాంట్లో నేను ఇంప్లిమెంట్ చేసి కలుపుకెళ్తానంటున్నారు ఆయన. సో అందరూ కలుపుకెళ్లాల్సిన అవసరం ఉంది. మనం కాపాడుకోవాలంటే ఈ కల్తీ ప్రపంచం నుంచి ముందు మనం బయటకు వస్తే మనం దేన్నైనా సాధించవచ్చు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి,
యా మెటబాలిజం మార్చడం ద్వారా మాత్రమే మనం చేయగలం. దానికి బెస్ట్ మార్గం మన డైటు. ఓకే, డయాబెటీస్ టైప్ 2 మీ మందులు తీసుకెళ్ళి అర్జెంటుగా మీకు ఎంత దూరం చేతి బలం ఉంటే అంత బలం దూరం తీసిరేయండి. వెంటనే డైట్ మొదలెట్టండి. డైట్ మొదలెట్టండి నా దగ్గరికి రావసల్లా. నా వాట్సాప్ నెంబర్ 9246472677 9246472677. ఈ నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్, కాల్ కంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. చేస్తే మిమ్మల్ని డైట్ గ్రూపులో చేరుస్తాం. చేర్చిన తర్వాత మీరు అందులో వీడియోస్ ఉంటాయి. నా ఈ డిఫరెంట్ చోట పెట్టి మీటింగ్ కూడా కొత్త వీడియోలు రెడీ అవుతున్నాయి. ఈలోపు మీరు జలవిహార్ అని ఖమ్మం, కాకినాడ ఈ నెంబర్ పెడితే వీడియోస్ పెడతామండి. గ్రూప్లో యాడ్ చేస్తాం. ఆ గ్రూపులో సీనియర్ అడ్మిన్లు అందరూ డాక్టర్లతో సహా చాలామంది ఉంటారు. లక్షల మంది గ్రూపుల ద్వారా మన వైద్యం తీసుకుంటూ ఉంటారు. మీకు పూర్తిగా కోఆపరేట్ చేస్తారండి. డయాబెటీస్ టైప్ 2 వాళ్ళు కళ్ళు మూసుకుని వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్న మందులు మురుగుంట్లో బారేయండి, డ్రైనేజ్లో. డైట్ మొదలెట్టండి. దెబ్బకి తగ్గి తీరుతుంది, గుర్తుపెట్టుకోండి. డైట్తో తగ్గి తీరాల్సిందే. గ్యాంగ్రీన్లు వచ్చి తీసేయాలన్న వాళ్ళు కూడా పరిగెత్తిన సంఘటనలు ఇన్ని ఉన్నాయి. ఎవరికైనా తగ్గాల్సిందే. వాటి వల్ల హాని జరుగుతుంది. అదంతా నేను వేరే సబ్జెక్టులు ఉన్నాయి, అవి కావాలంటే మీరు వీడియోలు చూద్దరు. కానీ నేను ఎందుకంటే అనేక సెషన్స్లో చెప్పాను వాటిని, ఇది వేదిక కాదు. కానీ మీరు చేయండి, సిస్టమేటిక్గా డైట్ చేయండి. ఆ వీడియోలు పూర్తిగా చేయండి, అడ్మిల్ సలహా తీసి చేయండి. లేదా క్రానిక్ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే క్యాన్సర్ సంబంధించి కానీ ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నాళ్ళు హైదరాబాద్లో రామకృష్ణ హెల్త్ ట్రైన్లో బంజారా హిల్స్లో ఉంటుంది. నేను మా టీం అంతా ఉంటుంది. మేము చూసి పర్సనల్ గైడెన్స్ ఇస్తాం. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి, డయాబెటీస్ టైప్ 1 కానీ, లేదా డయాలసిస్కి వెళ్ళి ఇంకా క్రానిక్ ఆటోఇమ్యూన్ అన్నీ అంటే వీడియోస్ మీరు చూడాల్సి వస్తుందండి. ఎందుకంటే యాక్చువల్గా మీ పొద్దుటూరులో మీటింగ్ చెప్పాను, దాదాపు 7:30 గంటలే మాట్లాడాను. డైట్ చాలా డీటెయిల్గా చెప్పాను. మీరంతా వచ్చారు, ఎంత పెద్ద మీటింగ్ మీకు తెలుసు. అంటే అది చెప్పింది నేను మళ్ళీ అంత మీకు చెప్పలేను కదండి గంటల పాటు. ఆ వీడియోస్ ఉన్నాయి, మీరు చూడండి. డౌట్లు వస్తే మీకు 24 అవర్స్ మీరు హెల్ప్ చేయడానికి మా అడ్మిన్ టీము మేము ఎప్పుడు రెడీగా ఉంటాం. మీకు 24 అవర్స్ మీరు చేయండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా తగ్గి తీరాల్సిందే. గుర్తుపెట్టుకోండి, అసలు తగ్గకపోవటానికి సమస్య తగ్గలేదంటే వాడు తప్పు చేశాడంతే. దట్స్ ఆల్. నా దగ్గరికి వచ్చేయని 4th స్టేజ్ అండి. క్యాన్సర్లో ఒక పాయింట్ డిస్క్లైమర్ ఏం చెప్తున్నానంటే, మీరందరూ అనుకున్నట్టు క్యాన్సర్లో 50 రకాలు 60 రకాలు ఉండవు. క్యాన్సర్లో కొన్ని లక్షల కోట్ల కాంబినేషన్లు ఉంటాయి. ఏ ఒక్కడికి వచ్చిన క్యాన్సర్ ఒకటి కాదు. ఒకరికే బ్రెస్ట్లో కింద వచ్చింది పైన వచ్చింది ఒకటి కాదు. వాళ్ళలో ఉండే ఇమ్యూనిటీ లెవెల్స్ దగ్గర నుంచి రకరకాల వేరు ఉంటాయి. ఎప్పుడైతే అల్లోపతికి వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ ఏమవుతుంది, కొన్ని సందర్భాలు అవసరం అండి. అల్లోపతికి నేను బ్యాడ్ అని నేను చెప్పట్లేదు. కీమోలు, రేడియేషన్ మనం ఒళ్ళు గుల్లైన మాట వాస్తవమైనప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాటి అవసరం కూడా ఉంది. సర్జరీలుగానే కానీ మనం డినై చేయటానికి లేదు. అది అద్భుతమైన సైన్స్ని మనం ఉపయోగించుకోవాలి. ప్రతిదానికి పిడుక్కి కప్పకి ఒకటే మంత్రంలాగా తారక మంత్రం కాదు. తక్కువ సందర్భాలు అది వాడుకుంటా. క్యాన్సర్ తగ్గాలంటే మాత్రం డైట్ కావాల్సిందే. అల్లోపతికి క్యాన్సర్కి ట్రీట్మెంట్ లేదు. అల్లోపతికి ఇచ్చే ట్రీట్మెంట్ మొత్తం ట్యూమర్కి. ట్యూమర్ అనేది క్యాన్సర్ తాలూకు లక్షణం మాత్రమే. మీరు ఒక చెట్టులో ఉండే కొమ్మను కొడితే ఆ కొమ్మ తాత్కాలికంగా మాయమవుతుంది, మళ్ళీ 2 కొమ్మలు వస్తాయి. ఎందుకంటే మీరు చెట్టు మొదలకు నీళ్లు ఎరువులు పోతున్నారు కాబట్టి. వీళ్ళు గ్లూకోజ్ చేసి దాన్ని పెంచి పోషిస్తున్నారు కాబట్టి క్యాన్సర్ని మళ్ళా ఇంకో ఆర్గాన్లో వచ్చి తీరుతుంది. అది నిజంగా క్యాన్సర్ అయితే. ఎవరైనా రిపీట్ కాలేదంటే అది ఖచ్చితంగా క్యాన్సర్ కాదు. లేదా చాలా ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసి రిమూవ్ చేయటం వల్ల ఎక్కడికి వెళ్ళలేదు. అదొక్కటే పాయింట్ తప్ప మీరు క్యాన్సర్ మీద ఫైట్ చేయాలంటే ఎందుకు క్యాన్సర్ వచ్చిందో ఆ కారణాన్ని తీసేయకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో చేయలేం. అలానే క్యాన్సర్కి ఫీడింగ్ అయిన గ్లూకోజ్ను దూరం చేయకుండా ఒక క్యాన్సర్ రోగిని పూర్తిగా క్యాన్సర్ నుంచి బయటపడడం అసాధ్యం. కేవలం తాత్కాలికంగా వైద్యాలు మాత్రం పనికొస్తుంది. అందుకే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మీరు 1 కోటి 2 కోట్లు కూడా బిల్లు అవుతూ ఉంటాయి, శవాలే వస్తూ ఉంటాయి. ఏ 1 కోటి 2 కోట్లు బతకాలిగా, ఎందుకు బతకట్లేదు? అర్థమైంది. నా డైట్ చేసిన మాత్రాన డయాబెటీస్ తగ్గినట్టు తగ్గుతుంది నేను తొడగొట్టి చెప్పను. ఎందుకంటే బేసికల్గా నా దగ్గరికి వచ్చేటప్పటికి అన్ని చోట్ల బాధించుకుని అంబులెన్స్లోనో లేదా వీల్ చైర్లోనో తీసుకొస్తారు. అప్పటికి వాళ్ళ ఇమ్యూనిటీ మొత్తం నెత్తి మీద జుట్టు ఉండదు, మొత్తం తినేసిన స్టేజ్లో వస్తారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు బతికిన వాళ్ళ రేటే నాది అల్లోపతిక్ కంటే కనీసం 20 రెట్లు ఎక్కువ ఉంటుంది నాది. అల్లోపతిక్ వాళ్ళు క్లెయిమ్ చేసుకునే దానికంటే. ఇక అసలు ఎర్లీగా వచ్చిన వాళ్ళకైతే చాలా సింపుల్గా తగ్గుతుంది. ఒకవేళ మేము అల్లోపతిక్ చేసుకుంటా కూడా మీది చేస్తామన్నా కూడా నాకు ఏ అభ్యంతరం లేదు. దానికి తగిన ప్రోటోకాల్ ఇస్తాం. కాకపోతే కొంచెం బడ్డీన్ అవుతుంది తప్ప వాళ్ళకి. ఎక్స్క్లూజివ్ ఒక విధానంకి వెళ్ళటం మాత్రం తప్పు. నాది సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఒక చైనా గవర్నమెంట్ నన్ను ఒక భారతీయుడిని పిలిచి అక్కడ బిల్డింగ్ బ్లాక్ పేరు పెట్టిందంటే అది చిన్న విషయం కాదు కదా. ఓపెన్గా నేను రెడీగా ఉన్నాయి, ఓపెన్గా ఉన్నాయి ఈ ఫ్యాక్ట్స్ మొత్తం. బసతారకలు నోరీ గారు నా గురించి చెప్పిన వీడియోల దగ్గర నుంచి టీవీ నైన్లో కూడా ప్లే చేశారు. ఇవన్నీ ఓపెన్గా ఉన్నాయి కదా.
ఇప్పుడు నేను సిద్ధాంతం, మీరు జర్నలిస్టులు, మీకు క్యాన్సర్ గురించి తెలియదు, నోరి గారు పక్కన కూర్చోబెట్టి ఆంకాలజిస్టులు నేను మీటింగ్ చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఇన్ని చప్పట్లు కొడతారు, మీరు చెప్పండి. వాళ్ళు నేను ఒప్పించాను అంటే నేను సబ్జెక్ట్ నా దగ్గర ఉంది కదా. ఒక ప్రాక్టీసింగ్ ప్రపంచపు నెంబర్ 1 ఆంకాలజిస్ట్ని ఒప్పించానంటే నా దగ్గర ఏదో విషయం చెప్పబట్టాక నేను ఒప్పించింది, నిజానికి ఉండే దమ్ము అది. పెరాలసిస్ మీరు ఏ పేషెంట్ అయినా 10-15 ఏళ్ళు ఉన్నాళ్ళని 10-15 ఏళ్ళలో ఏమీ జరగని దాన్ని నేను కనీసం 20-30% రిజల్ట్ 5 నిమిషాల్లో చూపిస్తా. 5 నిమిషాల్లో చూపిస్తా. ఇప్పుడు కావాలంటే నా తర్వాత వీడియోలు కూడా చూపిస్తా. అయితే దాన్ని నేను వేరే బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని ప్రోటోకాల్ తీసుకుంటాం. ఆ ప్రోటోకాల్ మన డైట్ చేస్తే ఓ లాంగ్ కోర్సులో పెరాలసిస్ తగ్గడం కూడా అసాధ్యం కాదు. 10-15 ఏళ్ళ నుంచి ఉన్నాళ్ళు కూడా స్పాట్లోనే నేను మార్పు చూపిస్తా. అదే కాదు, స్పాండిలైటిస్, యాంకలైజింగ్ స్పాండిలైటిస్, అలానే కొంతమంది నోరు తెరవలేరు, ఇవన్నీ ఫైబ్రస్ వచ్చి పట్టేసి ఉంటాయి. చెయ్య ఇలా వెళ్ళి జాకెట్ హుక్స్ పెట్టుకోలేరు ఆడాళ్ళు, ఇక్కడ దాకా వెళ్ళదు. అట్లానే చెయ్యాల లేపలేరు, ఫ్రోజన్ షోల్డర్. నేను మీకు గ్యారంటీగా చెప్పగలను, వితిన్ 5 మినిట్స్లో మేము చేసే కొన్ని టెక్నిక్స్తో 5 మినిట్స్ లోపే మీకు అది చెయ్యి ముందెత్తేస్తాం పైకి. అది నిలబడాలంటే తర్వాత డైట్ చేసుకుంటే మేము చెప్పి ప్రోటోకాల్ చేయాలి. అంటే ఇన్స్టెంట్గా నేను ఎత్తగలను, ఏ పెయిన్ లేకుండా కంప్లీట్ ఫ్రీ ప్రోటోకాల్. మేము ఎటువంటి ఛార్జీలు చేయము, తెలుసు కదా. డయాలసిస్ వాళ్ళు కూడా చేస్తామండి. అసలు డయాలసిస్ ఎందుకు వచ్చిందో, డయాలసిస్లో రిస్క్ ఎక్కడ వస్తుందంటే క్రియాటిన్లు చూసుకుంటాం కాదు, హిమోగ్లోబిన్ చూసుకోవాలి. క్రియాటిన్, హిమోగ్లోబిన్ కనుక పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అది దాని లేదా ముందు హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేస్తా. మాకు కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి, నీళ్ళలో కూర్చోబెట్టడం లాంటిది. కానీ అసలు డయాలసిస్ కారణం ఏంటంటే ఈ మొండమోపి డయాబెటీస్ చేసే పెంట వైద్యం, ఈ దరిద్రపు వైద్యం. ఆ బీపీలకి ఇచ్చే ప్రతి బిళ్ళ కిడ్నీనే కొడుతుంది, మీరు పెయినికల్కి ఇచ్చిన ప్రతి బిళ్ళ కిడ్నీని కొడుతుంది, ఆ ముష్టి గ్యాస్కి ఇచ్చే ప్రతి బిళ్ళ కిడ్నీ ఇంజూరీ చేసి ఖచ్చితంగా చేసి తీరుతుంది. ఈ దరిద్రం మనకు వచ్చిన చావే అది. ఈ మందు ఏం చేస్తుంది మీరు గమనించారా? బీపీకి తయారు చేసే బిళ్ళ కిడ్నీని పాడు చేసి ఎందుకు తయారు చేస్తున్నారా మీరు? అసలు పెయిన్కి నాకు ఒళ్ళు నొప్పులు తగ్గడానికి వేసే బిళ్ళ ఎందుకు పోగొట్టాలరా నా కిడ్నీని? ఎందుకు పోగొట్టాలి నా కిడ్నీని? ఒక డోస్ ఇస్తే ఒక స్టెరాయిడ్ నాకు ఎందుకు హాని చేయాలి? 100 సైడ్ ఎఫెక్ట్లు ఎందుకు రావాలి నాకు చెప్పండి? ఈ పెంట మందులు తీసుకొచ్చి ఇవన్నీ నువ్వు జబ్బు తగ్గించాడు, తగ్గించకపోతే మెలకొని ఉండాలి. 10 రోగాలు తెప్పిస్తానంటే ఎట్లా ఏమైపోతుంది చెప్పండి? మొన్నటిదాకా గ్యాస్కి మాట్లాడితే ర్యాంటాక్ అని 10 కోట్లు కూడా కొన్నాం, తెలుసుగా మీకు. ఇప్పుడు అది వాడితే క్యాన్సర్ వస్తుందని సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. మరి ఇన్ని దశాబ్దాల నుంచి వాడుతున్నాడు, క్యాన్సర్లు తెచ్చుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఆ ర్యాంటాక్ కంపెనీను పర్మిషన్ గవర్నమెంట్లు ఏం చేయాలి? ఏ ఉప్పు పాత్రల పాతేయాలి ఒక్కొక్కడిని? ఎట్లా ఇస్తున్నారా పర్మిషన్? అచ్చోసిన రాంబోతులాగా మీరు ఇన్ని మందులు బ్యాన్ చేస్తున్నారే, వీటి మూలం బలైపోయిన సైన్స్లు అందరూ ఏం చేయాలి? వీటిని వేసుకొచ్చి తబలాలు కొట్టుకొచ్చి దొంగ హేతువాదులు ముట్టాలని వీళ్ళందరూ ఏం చేయాలి చెప్పండి? కరోనా సెకండ్ వేవ్ ఉందండి, మీకు తెలుసు కదా. ఎన్ని మందులు కొట్టాం? ఫెవిపిరావర్లు, హైడ్రాక్సిక్లోరోక్విన్, ఎన్ని కొట్టాం? ముఖ్యంగా దేవుడి పేరేంటి? ఆ దేవుడు అది కాదు, మన రెమిడిసివర్ ఓ దేవుడు కదా మనకది. ఎట్ట కొట్టాం? ఎంత కొన్నాం? ఇవాళ వచ్చే కరోనా వస్తే ప్రోటోకాల్ అది ఉందా? మరి ఎంతమంది కొట్టించుకునే వాళ్ళందరి పరిస్థితి ఏంటి చెప్పండి? ఏమైనా ప్రోటోకాల్ నుంచి మీకెవరు ఇచ్చారు? మా శరీరాలతో ఆడుకునే హక్కు ఖచ్చితంగా నిలదీయాలి, గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నా వాయిస్ పెద్దదా చిన్నదా అని కాదు పాయింట్. నా వెనకమాల ఎంత బలం ఉంది, ఇంకో వెనక మా బాధ పాయింట్. నిజం ఎప్పుడు దమ్ముగా క్వశ్చన్ చేస్తాను ఉండాలి ప్రపంచాన్ని, గుర్తుపెట్టుకోండి. డయాబెటిక్ ట్రీట్మెంట్ ఇచ్చే మెడిసిన్స్ అన్నీ కరెక్ట్ కాదు. అసలు నేనేం చెబుతాను, మురుగుంట్లో పారేయాలి ఏ డాక్టర్ అయినా సరే. నా మా డిమాండ్, ఎందుకంటే అది డయాబెటిక్ తగ్గించే డ్రగ్స్ కాదు, పెంచాయి. దాని నిదర్శనం ఇంతవరకు ప్రపంచంలో ఒక్కడ కూడా తగ్గల. ఒప్పుకుంటారా మీరు? మీరు కనుక అది ఇప్పుడు మీరు మందు ఇస్తున్నారు అనుకోండి, 1,00,000 మందికి ఇచ్చాం, ఒకటి తగ్గింది, నీ అదృష్టం బాగుంటే భాగ్యలక్ష్మి లాటరీ టికెట్ లాగా నీ తగ్గుద్రా వాడు అని చెప్పచ్చు. ప్రపంచంలో ఒక్కడికి కూడా తగ్గింది, వాళ్ళు ఎలా రాస్తారు, మీరు ఎలా తీసుకుంటారండి? వాడిని ప్రతి వాడికి పెరుగుతాయి కన్ను కాళ్ళు పోయేదంటూ. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మరణాల్లో వాళ్ళ WHO లెక్క చెప్తున్నాను, 19.7% డయాబెటిక్ కారణంగా వచ్చిన గుండె జబ్బుతో చచ్చిపోతున్నారు, 17.4% డయాబెటిక్ కారణంగా వచ్చిన బ్రెయిన్ స్ట్రోక్తో చచ్చిపోతున్నారు, 14.1% డయాబెటిక్ కారణంగా వచ్చిన క్రానిక్ కిడ్నీ డిసీజ్ డయాబెటిక్ నెఫ్రోపతితో చచ్చిపోతున్నారు. అంటే ఇవాళ చచ్చిపోయే 100 మందిలో 50 మంది డయాబెటిక్ కారణంగా చచ్చిపోతున్నారు కదా. వీళ్ళల్లో 100% డే 1 నుంచి అలోపతి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అంటే నిన్ను నమ్ముకున్నాడికి చచ్చేది వాడ. ఇంకా డయాబెటిక్ మందులతో మీరు చేసిందేంటి, పీకిందేంటి? ప్రపంచాన్ని నా బంధువులు పోయారు, మీ బంధువులు పోయారు ఆ ముష్టి డయాబెటీస్కి. ఆఫ్టర్ ఆల్ తొక్కలో డయాబెటీస్. ఇక నుంచి ఎవరో డయాబెటీస్ అని పిలవ మాకు, తొక్కలో డయాబెటీస్.
మన ఆంధ్ర పిలవాల్సింది టైప్ 2 డయాబెటీస్ కాదు. నీకేమొచ్చిందంటే తొక్కలో డయాబెటీస్, చీటికేసినట్టు పోద్ది అంతే. ఎవడన్నా పోలేదన్నాడంటే వాళ్ళు మోసగాళ్ళు మాయగాళ్ళు. నా దగ్గర పంపండి, ఎవడకు పోకపోతే 2 కోట్లు ఇస్తాను ఛాలెంజ్ తీసుకురండి. దెబ్బకి డయాబెటీస్ తగ్గి తీరాల్సిందే. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆలగడ్డ వెళ్ళాలనుకోండి, రూట్ ఇటు వెళ్ళాలనుకోండి, ఉదాహరణ చెబుతున్నా. ఈ రూట్లో వెళ్తే మీరు దేక్కుంటే వెళ్ళినా పాక్కుంటే వెళ్తారు. ఈ రూట్ కాకుండా ఏ రూట్లోనే మీరు విమానంలో వెళ్ళినా రాకెట్లో వెళ్తారా మీరు? మన డైరెక్షన్ కరెక్ట్గా ఉండాలి. అసలు వీటికి మందులు కనిపెట్టాలంటమే తప్పు. అదొక డిజార్డరు. ఆ డిజార్డర్ని సరిచేయాలి. అతిగా తినే స్వభావాన్ని మనం మార్చకుండా ఏమీ చేయలేం. మెటబాలిజం మార్చకుండా డయాబెటీస్ రివర్స్ చేయడం సాధ్యపడదు. గుర్తుపెట్టుకోండి, మనకు వచ్చిన జబ్బు పేరు డయాబెటీస్. వైద్యం చేస్తుంది బ్లడ్ షుగర్. ఈ 2 వేరు. బ్లడ్ షుగర్ తగ్గితే డయాబెటీస్ తగ్గినట్టు కాదు. నిజాన్ని మీరు బ్లడ్ షుగర్ ఎంత తొక్కితే మందులతో యాక్చువల్గా డయాబెటీస్ అంత లేస్తుంది. అందుకే ఒక్కడున్నాడు తగ్గిన డయాబెటీస్ తగ్గినాడు. సుష్మా స్వరాజ్ ఎలా చచ్చిపోయింది, ప్రమోద్ మహాజన్ ఎలా చచ్చిపోయాడు, ఇంతమంది పిట్టలు రాలేదు డయాబెటీస్కి. దాని కారణంగా కదా వీళ్ళంతా రాలిపోయింది. కిడ్నీలు పోగొట్టుకున్న వాళ్ళంతా ఇవాళ ఎవడో పోగుతాడు, పకోడిగాడు ఎవడో కూర్చుని వీఆర్కే డైడ్ చేస్తే కిడ్నీలు పోతే మీరు ఇంటా ఉంటారు. హార్ట్ది ఎడంకాలు చెప్పు తీసుకొట్టండి. ఎవడో నా మాట మాట్లాడితే ఎడంకాలు చెప్పు ఉంది కదా, పేడ రాసి కొట్టండి. నేనున్నా. ఎవడకి పోయినా 6 వస్తే వెళ్ళిపోతా. ఛాలెంజ్. ఒక్క కేసు తీసుకురండి, నా డైట్ చేసిన వాళ్ళని కొట్టండి, పరిశోధించండి ఎక్కడ జరిగిందో చెప్పండి. ఇదంతా ఏంటంటే రామకృష్ణ డైట్ని ఎదుర్కోలేక చాటును వచ్చే వాళ్ళకి అన్నారనుకోండి, పుకారేసారనుకోండి, దొరుకుతారు కదా. ఇప్పుడు 100 మంది మీకు రామకృష్ణ మాలం బెనిఫిట్ పొందిందన్న, ఒక్కడొచ్చి కిడ్నీ పోయిందంటారా అన్నాడానికి ఏం జరుగుతుంది? మీరు వెనకడిగేస్తారు. ఆ ప్రపంచంలో ఉంటారు. అర్థమైందండి? ఇవాళ మీరు డయాబెటిక్ పోగొట్టుకోవాలంటే మీరు నాకు డబ్బులు కట్టాలా? నాకేమొస్తుంది చెప్పండి. ఎందుకు మేము చెప్పమంటే తెలిసినా చెప్పనంటే నేను వేరే అంటలా. నువ్వు డయాబెటీస్ అని మీరు ఇవాళ 30 ఏళ్ల వయసులో సపోజ్ ఈయన వచ్చాడు అనుకోండి ఓ డాక్టర్గా. ఇప్పుడు నేను మందు ఇస్తే ఈయన చచ్చిపోయే వరకు నా దొడ్లో తిరుగుతూనే ఉంటాడు, నెలకోసారి నా కప్పం కడతానే ఉంటాడు చచ్చిపోయే వరకు. ఇట్టంటే నేను ఒక 500 మంది చూసుకుంటాను. అదే నా దగ్గరికి వచ్చాడు నేనేమంటాను, పోవా మీ ఆవిడ మండు పెడతా పో, మళ్ళీ రావద్దంట. జన్మలో నా ముఖం చూడ్డు, డయాబెటీస్ ఉండదు. వ్యాపారం అంటాం కాబట్టి వాళ్ళు చెప్పరు. మిగిలిన వాళ్ళు చెప్పడానికి ఏమైంది? డయాబెటీస్ వాళ్ళు చెప్పరు. మిగిలిన వాళ్ళు ఎందుకు వాళ్ళని సమర్థిస్తున్నారు అంటే నీ డబ్బు లాభం కోసం మేమంతా బలవాలా? నా బంధువులందరూ నేను కోల్పోవాలా? నా ఆత్మీయులందరూ నేను దూరం చేసుకోవాలా? అన్నిటికీ ఉంటుందండి. దేనికైనా ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. ప్రతి దానికి సొల్యూషన్ నేచర్లోనే ఉంది. ఈ వ్యవస్థలను ఇవాళ పుట్టినాయి. లక్షల సంవత్సరాల నుంచి మానవ జాతి ఉంది. అప్పుడు వైద్యాలు అప్పుడు ఉన్నాయి. సైన్సు తగ్గేది సైన్సా తగ్గని సైన్స్ అండి? మీరు చెప్పండి. తగ్గేది సైన్సా తగ్గని సైన్సా? ఇప్పుడు మీ అందరూ ఎదురుకుండా నేను పిక్చర్ చూపిస్తా. ఈ కాలు ఇలా ఉంది, అందరూ మోకాళ్ళ దాకా తీయాలన్నారు. చూడండి, మీరు ప్రసాద్ మీరే చూడండి. షుగర్ మందులు వాడి నా దగ్గరికి వచ్చారు. ఏంట్రా వాళ్ళు తీసేది? ముందు మందులు బాగా అన్నాను. 4 రోజులు డైట్ చేయించా. తీయాలా కాలు? నేను ఎందుకంత పురుషంగా మాట్లాడి అర్థమైందా? ఈ కాలు ఇతనికి తీస్తే 40 ఏళ్ళ వాళ్ళకి ఆడి జీవితం ఏమవుతుంది? ఇదిగోండి చూపిస్తున్నా చూడండి. మీ పక్కనే కర్నూలు జిల్లాలో గడివేముల నాగమ్మ తొడదాకా బొగ్గులా మాడిపోయింది. తొడదాకా తీసేయాలన్నారు. నేను వస్తే అడ్మిన్లు మా వాళ్ళు పంపించి చేస్తే 3 నెలల్లో కూలి పనులకి వెళ్ళిపోయింది. ఎందుకు తీయాలి? బొగ్గులా మాడిపోయిన ఎందుకు తగ్గదు? డయాబెటీస్లో ఎంతకంటే పీక్స్ ఉంటుందా? ఇదే తగ్గాలని. ఆఫ్టర్ ఆల్ తొక్కలో డయాబెటీస్, తొక్కలో హెచ్బిఎన్సీ 1450. ఏంటి ఆఫ్టర్ ఆల్ తొక్కలో డయాబెటీస్కి? కాదండి, పొద్దుటూరు వచ్చా నేను. ఇంతకుముందు మీటింగ్ వచ్చి ఇప్పుడు వచ్చా. ఇన్ని వేల మీటింగ్లు నేను 2 రాష్ట్రాల్లో విదేశాలు తిరిగా. నా మీటింగ్ ఒక్కళ్ళు ఒక కారు పెట్రోల్కి ₹1 కొట్టించినట్టు కానీ నాకు టిక్కెట్ కొన్నట్టు చూపించండి, ఒక్క ఆర్గనైజర్ చేపించండి, నేను డైట్ నేను చెప్పకుండా వెళ్ళిపోతాను. నా జీవితంలో డైట్ కనిపించను. నేను ఒక ఎథిక్స్. అలానే యూట్యూబ్ ఎంత పాపులరో మీకు తెలుసు. నా వీడియోలు ఎంత క్రేజ్గా వెళ్తాయో ఎంత చూస్తారో మీకు తెలుసు. ఈ రోజుకి నా యూట్యూబ్ ఛానల్ లేదు. నేను చచ్చిపోయేవరకు నా యూట్యూబ్ ఛానల్ ఉండదు. మీరంతా ఇచ్చే డబ్బు వస్తలేదు లేదు కదా. యూట్యూబే బోల్డ్ డబ్బు నాకు వస్తుంది. నాలాంటి సెన్సేషనల్గా క్రేజ్ ఉండేవాడికి వస్తుంది కదా. ఇప్పుడు మీరు చూసే వీఆర్కే ఎక్స్క్లూజివ్ నేను ఆథరైజ్ చేసింది, అది నాది కాదు. నేను ఎప్పటికీ పెట్టను. నేను ఆథరైజ్ చేసిందే, అది కూడా నాన్ మానిటైజేషన్. ఇక మా కెమెరామెన్ కూడా అక్కడే ఉన్నాడు. అది తీసేస్తాను. వీఆర్కే ఎక్స్క్లూజివ్ ఒక ఎథికల్గా నేను తీసుకెళ్తాను నేను ప్రజల ముందుకి. నాకు ఏ ఇది లేదు. ఎందుకంటే నేను ఎందుకు చెప్పాలంటే ఒక డయాబెటీస్ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి నా అవసరం ఉంది. ప్రపంచంలో ప్రతి మనిషికి నా అవసరం ఉంది. నేను నాకెందుకు లేని ఇంట్లో కూర్చుంటే ఇది వేరే వాడు చెప్పేది కాదు. దీనికి ఒక పెద్ద వాయిస్ కావాలి, ఎదుర్కోవాలి, బలంగా చెప్పాలి, ఇలానే చెప్పాలి. ఒక వ్యవస్థను ఇలానే ఢీ కొట్టాలి. దీని వెనక మనకు చాలా వ్యయప్రయాసాలు ఉంటాయి. నిజం చెప్పాలంటే మీతో మాట్లాడతాం 4 రోజుల నుంచి నేను సిక్కు. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ 102 వైరల్ ఫీవర్. పొద్దున కూడా చాలా ఇబ్బంది పడతాను. ఈ వేడి నీళ్ళు పెట్టుకుని కూడా అందుకే
అయినప్పుడు మాట్లాడేటప్పుడు నాకు ఫ్లో వచ్చేసింది, కాసేపు చచ్చానులే, అది వేరే విషయం. గొంతు బాగా సఫర్ అయినా నేను ఓపీ మానలా ఏం మానలా, ఎందుకంటే ఇది ఒక అద్భుతం. ఇవాళ క్యాన్సర్ దగ్గర నుంచి తీసుకెళ్తా, మీకు జరిగితే నాకు విడిగా ఏం రాదు కదండి. ఈ ఉద్యమం ఎవరితో చేస్తున్నాను? మీ వైఫ్తో చేస్తున్నాను. రేపు మీ ఫ్యామిలీలో ఎవరికి డయాబెటీస్ వచ్చినా ఆవిడే డాక్టరు. అందరి సహకారం తీసుకోండి, నేను అట్లానే ఎవరికి వ్యతిరేకం కాదు. అలోపతి కాళ్ళు కూడా ఎవరు నేను మోసం చేశారని, ఎందుకంటే వాళ్ళ భార్యకు వచ్చిన అదే చేస్తారు కదా, వాళ్ళకు వచ్చిన అదే చేసుకో, వాళ్ళు తప్పు చేయట్లా. ఈ వ్యవస్థ తప్పు నడుస్తుంది. నేను పోరాడేది వ్యవస్థల మీద. పైన కూర్చున్న అమెరికాలో కూర్చున్న మందుల కంపెనీల ముఠాల మీద నా పోరాటం. వాళ్ళ స్వార్థం కోసం ప్రపంచం మొత్తాన్ని బలి చేస్తున్నారు. అందరూ పావులమే, వాళ్ళు ఎటు డ్యాన్స్ చేయమంటే అటు డ్యాన్స్ చేస్తాం అంతే.